టీఆర్ఎస్ విజయాలపై వైఫల్యాలపై ఇక ముందు కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పండి దేశపతి గారు. వాట్ ఈస్ కేసీఆర్? ఇప్పుడు రైతులు వాళ్ళకి రైతు బంధు వస్తున్నది, కరెంటు బాగా వస్తున్నది. కేసీఆర్ ఎందుకో విద్యార్థుల మీద యూనివర్సిటీల మీద పగ పెంచుకున్నారు. అందుకే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రోజు కూడా వెళ్ళలేదు. పగ పెంచుకున్నారన్నది నిజంగా ఆట మాట పాట మొత్తం బంద్ పెట్టి దొరగడిలో బానిస కుక్కల్లాగా ఉన్నాయి అనేటువంటి చాలా మంది చేసేటువంటి చాలా సూటి విమర్శ. ఉద్యమంలో మీరు ఏ చిన్న పాట పాడినా అది పాపులర్ అయిపోతుంది. ఒక్కోసారి మీకు సాహిత్య విలువలతో కూడా సంబంధం. నిజంగా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా? ఇన్ని రోజులుగా తెలంగాణలో రక్తమే ప్రవహించింది. ఈ 10 ఏళ్లలోనే కదా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఈ నీళ్లను ప్రవహించనివ్వండి, మళ్ళీ రక్తమే ప్రవహించాలా? బీఆర్ఎస్ లేకపోతే తర్వాత మారి టీఆర్ఎస్ బౌన్స్ బ్యాంక్ అవుతుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ప్రజలకి బీఆర్ఎస్ అవసరం ఉంది. అవసరం లేదనుకుంటే 39 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్తో దోస్తీనే జగన్ని నిండా ముంచింది అనేటువంటిది చాలా మంది చేస్తున్నటువంటి విమర్శ. ప్రతిపక్షం మీద నిరంతరమైనటువంటి ఒక ఘర్షణ వైఖరి, ఒక అది పర్సనల్ లెవెల్స్కి వెళ్ళిపోయి మరీ ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా బయట వేసుకొని చర్చ వేసేటువంటి ఒక మళ్ళీ ఇక్కడ టీడీపీ బలపడేటువంటి ఛాన్స్ ఉంది. అది టీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతుంది. అన్నింటికీ మించి తెలంగాణ మీద చంద్రబాబు విషం కక్కారు. మళ్ళీ డేంజర్ బిల్స్ వస్తున్నాయని చెప్పి ఒకటి డెఫినెట్గా ఏంటంటే టీడీపీ పునరుద్ధారానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, కోటాను కోట్ల మంది యొక్క ఎమోషన్. అలాంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, దాని తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందనేటువంటిది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సినటువంటి వాస్తవం. ఒకానొక దశలో అంటే స్వరాష్ట్ర సాధన కోసం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి టీఆర్ఎస్ ఇలా స్థాయికి రావటం ఏంటి అనేటువంటిది చాలామంది బాధపడుతున్న అంశం. ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నటువంటి ఈ సందర్భంలో టీఆర్ఎస్ విజయాలపై వైఫల్యాలపై ఇక ముందు కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. కవి, గాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. దేశపతి గారు నమస్తే. నమస్తే విజయ్, వెల్కమ్ టు డైలీ న్యూస్. మన కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర ఇది. ఏమాత్రం స్మరించలేని, పక్కన పెట్టలేనటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర సాధన. స్వరాష్ట్రం కోసం, సుపరిపాలన కోసం ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమం. దాంట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా టీఆర్ఎస్ని తీసుకోవాల్సిందే పరిగణలోకి. అంత క్రియాశీలక పాత్ర ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు 0 అనేటువంటి స్టేజ్కి వచ్చింది అంటే వైఫల్యం ఎవరి దగ్గర ఉంది? మీరు ముందు చాలా చక్కగా చెప్పారు. ఒక భావోద్వేగ సంబంధం కలిగినటువంటి పార్టీ, ఒక ఉద్యమంలోంచి ఎగిసిపడినటువంటి పార్టీ. అంటే టీఆర్ఎస్ రాకముందు తెలంగాణ ఉద్యమం వేరు, టీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమం వేరు. తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్కు ముందు కూడా ఉంది. అయితే అది ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. ఒక భావజాల దశలో ఉంది. కొంతమేరకు ఆందోళన కూడా జరిగింది. కానీ రాజకీయ ప్రక్రియకు విషయానికి వచ్చేటప్పటికి అది ప్రభావపూరితంగా లేదు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అది ఎన్నికల్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళి, అంటే ఎప్పుడైతే ఎన్నికల్ని ప్రభావితం చేసిందో అది మొత్తం పార్లమెంటరీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసింది. విస్తృత జనబాహుళ్యంలోకి తెలంగాణ డిమాండ్ని తీసుకోగలిగింది. అంతకుముందు ఒక సెక్టేరియన్గా ఉన్నది, అది విస్తృత జనబాహుళ్యంలోకి ఆ డిమాండ్ని తీసుకుపోయింది. తర్వాత తెలంగాణలో ఒక లీగల్ స్పేస్ని సాధించింది. అప్పటి వరకు మీకు ఒక ప్రశ్నించాలంటే లీగల్ స్పేస్ లేనటువంటి వాతావరణంలో ఒక లీగల్ స్పేస్ తీసుకురాగలిగింది. అట్లా ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను టీఆర్ఎస్ పోషించింది. నిజానికి టీఆర్ఎస్ ఉద్యమ గమనంలో కూడా ఎన్నికల రాజకీయాల్లో ఎప్పుడు కూడా అంత ఆశించినంత ఫలితం ఏం రాలేదు. అరకొర ఫలితాలనే పొందుతూ వచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మనకు 2014లో వచ్చినప్పుడు కూడా తక్కువ సీట్లే, బాగా మెజారిటీ సీట్లు ఏం రాలేదు. అంటే అధికారానికి సరిపోయే సీట్లే వచ్చినాయి. మొదటి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మాత్రం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. దాని ఫలితంగా 88 దాకా
సీట్లనప్పుడు సాధించగలిగింది. ఆ తర్వాత గత 5 ఏళ్లలో జరిగింది ఏమిటి అని కనుక మనం ఒకసారి సమీక్షించుకుంటే, అభివృద్ధి విషయంలో ఎవరు ప్రశ్నించలేదు. ఈవెన్ మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అభివృద్ధిని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మీరు ఇవాళ తెలంగాణలో ఏ మూలకు పోయినా రోడ్ల వసతి మెరుగైంది. తర్వాత చిన్న పట్టణాల్లో మనం అభివృద్ధిని చూస్తున్నాం. గ్రామాల్లో కూడా పారిశుధ్యం మెరుగుపడింది, పచ్చదనం మెరుగుపడింది, గ్రామ పంచాయతీల పనితీరు మెరుగైంది. తర్వాత మీకు పరిపాలన వికేంద్రీకరణ వల్ల చిన్న జిల్లాలు ఏర్పడడం వల్ల అక్కడ వెనువెంటనే జిల్లా కార్యాలయాలు కూడా ఏర్పడడం, ఇవన్నీ కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఒక ఉత్ప్రేరణ ఇచ్చినాయి. తర్వాత నీళ్ల విషయంలో ఒక పెద్ద రిలీఫ్ వచ్చింది. అంటే ఉద్యమం మొత్తం కూడా, అంటే జయశంకర్ గారు ఎప్పుడు అనేది, ఈ దఫా ఉద్యమం నీటిలో పుట్టిన నిప్పు అనేది ఆయన జయశంకర్ గారి మాట. అట్లా నదీ జలాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఒక సాగునీటి వసతులు ఏర్పడడం కానీ, అంటే ఎప్పుడు కూడా సాగునీటి వసతులు లేదు తెలంగాణలో. కేవలం సాంప్రదాయ సాగునీటి వసతులైన చెరువుల మీద ఆధారపడే వ్యవసాయం సాగింది. ఒక అష్యూర్డ్ వాటర్ అనేది తెలియదు తెలంగాణలో. అది తెలంగాణ అనుభవంలోకి వచ్చింది. దానికి కారణంగా వ్యవసాయంలో ఒక అద్భుతమైన అభివృద్ధిని చూసినాం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరిగినాయి. బహుశా నేను, అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, గ్రామ సీమలు చల్లగా బతికింది ఈ 10 సంవత్సరాలే. మొత్తం తెలంగాణ చరిత్రలో ఒక ఆందోళన లేకుండా, అలజడి లేకుండా, రక్తపాతం లేకుండా, తర్వాత అసలు జీవనేచ్ఛనే పోయిన స్థితి నుంచి బతుకుదామనే కోరికనే పోయింది తెలంగాణ రైతులో. ఎందుకు అసలు బతికి ఉండడం ఎందుకు అనే స్థాయికి వెళ్ళిపోయినారు. అయితే వలస లేదా ఆత్మహత్య. ఈ స్థితి నుంచి బయటపడిన రైతులు ఒక ఆత్మవిశ్వాసాన్ని టీఆర్ఎస్ ప్రోది చేయగలిగింది. వ్యవసాయంలో కూడా బ్రతకొచ్చు అనే ఒక నమ్మకం అనేది కలిగింది. అది వ్యవసాయంలో వచ్చినటువంటి ఒక అభివృద్ధి కావచ్చు. తాగునీటికి సంబంధించి కానీ, మౌలిక వసతులు, చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు శాశ్వత స్థాయిలో పరిష్కరించగలిగింది. అయితే ఎక్కడ మరి వైఫల్యం? ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు ఫలితాలు రాలేదు అని అన్నప్పుడు, ప్రజలతో ఒక నిరంతర సంభాషణలో ఉండాలి ప్రభుత్వం. ఆ విషయంలో కొంత గ్యాప్ వచ్చింది. క్యాడర్కు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. ప్రజలకి నాయకత్వానికి మధ్య కూడా ఆ నిరంతర సంభాషణ లేకపోవడం. అంటే మోర్ విజిబుల్గా ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడకపోవటం అనేది కొంత జరిగింది. తర్వాత ఉద్యమ ఆకాంక్షలు ఎట్లా తాము సాఫల్యం చేస్తున్నాం అన్నది చెప్పుకునే దగ్గర విఫలమైంది. ఉదాహరణకి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించగలిగారు. ఒకనాటి ముల్కీ రూల్స్, పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా మునిగిపోయిన ముల్కీ రూల్స్, ఆ ముల్కీ రూల్స్ కారణంగా పివి నరసింహారావు సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ను సమర్థిస్తే న్యాయం గెలిచింది అన్నందుకు పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నాడు. ఆ ముల్కీ రూల్స్ యొక్క స్ఫూర్తి తిరిగి నిలబెడుతూ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధించారు. 95% లోకల్ రిజర్వేషన్ను బీఆర్ఎస్ సాధించింది. అది నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఇచ్చిన పెద్ద వరం, తెలంగాణ నిరుద్యోగులకు. కానీ ఆనాడు మునిగిపోయిన ముల్కీ రూల్స్ని ఈరోజు మేము తిరిగి తీసుకురాగలేమని చెప్పలేకపోయింది ఆ పార్టీ. చరిత్రతో ముడిపెట్టి, ఉద్యమంతో ముడిపెట్టి తాము సాధించిన విజయాన్ని చెప్పలేకపోయింది. ఒక యాంత్రికతకు గురైంది పార్టీ. ప్రజలకు అర్థమవుతోంది కదా, ప్రజల అనుభవంలో ఉంది కదా అనే ఒక యాంత్రికతకు గురైపోయిందన్నమాట. అంటే ప్రజలు కేవలం అభివృద్ధి, సంక్షేమం జరగడంతో పాటు తమతో ఒక ఉద్వేగపూరిత అనుబంధం ప్రభుత్వం కలిగి ఉండాలని కోరుకుంటారు. నిరంతరం ప్రభుత్వం తమ పట్ల ఒక కన్సర్న్తో ఉంది అనే ఆ విశ్వాసాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్ అవ్వాలి. అది ఇవ్వడంలో బీఆర్ఎస్ కొంత గ్యాప్ ఏర్పడింది. తర్వాత ఇంకొకటి అందరూ అంటున్నది కూడా, తెలంగాణ అస్తిత్వ భావనని పలుచబడింది. ఆ పలుచబడకుండా చూడవలసింది. అంటే దానికి 2 కోణాలు ఉన్నాయి తెలంగాణ అస్తిత్వ భావానికి. ఒకటి, ఇంకొక ప్రాంతం యొక్క పీడన, దోపిడీ, వివక్ష. అది రాష్ట్రం ఏర్పడడంతో వాటికి ఒక ముగింపు వచ్చిందని, ఇక నుంచి మనం స్వపరిపాలన చేసుకున్నాం కనుక వివక్షకు తావులేదనేది. రెండవది ఏంటంటే, తెలంగాణ ప్రజల మధ్య ఒక కిన్షిప్, మనమంతా ఒకటి, మనది ఒకటే సంస్కృతి, మన ప్రయోజనాలు, మన హక్కులు మనం రక్షించుకోవడంలో కాన్షియస్గా ఉండాలి అని ఆ అస్తిత్వ భావన ఏదైతే ఉందో దాన్ని ప్రోధి చేయటంలో కొంత, అంటే ముఖ్యంగా సాంస్కృతిక కోణంలో జరగాల్సినంత జరగలేదు. అది కూడా కొంత హర్ట్ చేసింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం అనేది కూడా వీళ్ళు అస్తిత్వాన్ని వదులుకున్నారేమో అనే ఒక, అస్తిత్వ భావనను వదులుకున్నారనే ఒక
విమర్శకు గురైంది. దాన్ని స్వీకరించలేకపోయారు ప్రజలు. అంటే అక్కడ కేసీఆర్ గారి ఆలోచన వేరు. ఓకే. ఆయన ఎందుకు బీఆర్ఎస్గా మార్చవలసి వచ్చిందన్నప్పుడు ఆయనకి భారతీయ జనతా పార్టీతో ఉన్న ఘర్షణ, దేశంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక పూర్తి అణచివేత ధోరణి, అప్రజాస్వామికమైనటువంటి ధోరణి, ప్లూరాలిటీని గుర్తించకపోవటం, ప్రాంతీయ పార్టీల్ని పూర్తిగా అణిచివేస్తున్న పరిస్థితి, రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా హరించివేస్తున్న పరిస్థితి, సమాఖ్య విలువల్ని కాలరాస్తున్నటువంటి స్థితి. ఈ స్థితిలో ఆయన దాంతో పోరాడాలనుకున్నాడు. ఆ పోరాడే క్రమంలో ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరాలి సహజంగా అయితే. కానీ కాంగ్రెస్తో ఆయనకు ఇమీడియట్ ప్రత్యర్థి. తర్వాత పూర్వం నుంచి ఒక గ్యాప్ ఏర్పడింది. అంటే ఆయన పార్టీ మెర్జ్ చేస్తానన్నారు, మెర్జ్ జరగనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటి కారణంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీతో గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. కనుక కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఆయన చేరగలిగే పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఇతర పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని, ప్రాంతీయ పార్టీలు కూడగట్టుకొని ఒక ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అది సఫలం కాలేదు. ఈ స్థితిలో ఆయన నేనే కొంతమంది ఎంపీ స్థానాలను కనుక బీఆర్ఎస్ఏ కలిగి ఉంటే దాంతో మనం కేంద్రం అన్నప్పుడు ప్రభావితం చేయొచ్చు, తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు తీసుకురావచ్చు, అండ్ దేశంలో కూడా కొంత సమాఖ్య విలువల్ని తిరిగి నిలబెట్టడానికి మనం ఒక ప్రయత్నం చేయొచ్చు అనే ఆలోచనతో ఆయన జాతీయ పార్టీగా మార్చాడు. దాన్ని తెలంగాణ ప్రజలు స్వీకరించలేదు. ఓకే. తెలంగాణ ప్రజలకి ఎక్కడో తెలంగాణ అస్తిత్వ భావనను వదులుకోవడం ఏమిటి అనే ఒక ప్రశ్న ఏర్పడ్డది. వీటితో పాటు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక దుష్ప్రచారం అనేది తీవ్రంగా ప్రారంభమైంది. అక్కడ చాలా విజిలెంట్గా ఉండాలి. వాళ్ళ ఏ పార్టీ అయినా సరే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పట్ల చాలా విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మీరు చూస్తే ఆయన వ్యక్తిగత అలవాట్ల మీద ఒక తీవ్రమైన విమర్శ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక విమర్శ చేస్తూ బిలిటిల్ చేయటం అనేది మనం విపరీతంగా చూస్తాం. కరోనా అప్పుడు అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను విమర్శ చూసి నవ్వుకున్నాను. కరోనా అప్పుడు వృద్ధులు బయటకు రావద్దు అని చెప్పాడు ఆయన. వృద్ధులైన వాళ్ళు ఎవరు బయటకు రాకండి, వృద్ధులకు త్వరగా సోకుతుంది అన్నాడు. ఆ తర్వాత ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. వృద్ధులు బయటకు రావద్దని కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎలా పోతాడు, ఈయన కూడా వృద్ధుడే కదా, బయటకు ఎలా వస్తాడని ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక విమర్శ, ఒక చర్చ దాని మీద. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ఉండే సౌకర్యాలు వేరు. ఆయన బయటకు పోయినా ఏం పోయినా ఆయనకి సోకకుండా ఉండే జాగ్రత్తలన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది ఒక సాధారణ వృద్ధుడు. ఈ రెండింటిని సమానం చేసి ఒక చర్చ చేసి ఒక దుష్ప్రచారం, ఇటువంటి అనేకం జరిగాయి. ఇటువంటి అంటే కనుక ప్రతి చిన్న చిన్న అంశాలని కూడా చేసి దానికి రకరకాల ఉద్దేశాలని ఆపాదించి చేసిన విమర్శలు అనేకం అన్నమాట. అసలు ది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్స్ రేజ్ చేశారు దేశపతి గారు మీరు. బికాస్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యం పైన ఈ స్థాయిలో నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరూ చెప్పడంత పాయింట్స్ మీరు రేజ్ చేశారు. సో మీరు ఎంత ఫ్రాంక్గా మాట్లాడారో నేను కూడా అంతే ఫ్రాంక్గా చర్చించాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఓటమి తరువాత ఈ పోస్ట్ మార్టం జరిగిందా, లేకపోతే ఓటమి ఖచ్చితంగా వస్తుంది అని తెలిసినప్పుడే ఎక్కడ అంతరం ఏర్పడింది దాంట్లో ఈ పాయింట్స్ కనుగొంటే? అంటే ఇప్పుడు పార్టీలో ఒక ఘర్షణ ఉంటూనే ఉంటుందండి, ఎప్పుడైనా ఏ పార్టీలోనే ఉంటుంది. నిజానికి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో కూడా ఈ గ్యాప్స్ మీద దృష్టి పెట్టవలసి ఉంది అనేటువంటి ఒక చర్చ పార్టీలో జరిగింది. జరిగినప్పటికీ కేసీఆర్ గారిలో ఆయనకున్న గొప్ప నమ్మకం ఏమిటంటే ప్రజలకు మనం మంచి చేసినాం కదా. ఇప్పుడు వాళ్ళకి రైతు బంధు వస్తున్నది, కరెంటు బాగా వస్తున్నది, నీళ్లు బాగా ఉన్నాయి, వ్యవసాయం బాగుంది, వాళ్ళకు ఒక ప్రశాంతత వచ్చింది అని పండిన ప్రతి గింజ కొంటున్నారు, ఎక్కడ చిన్న సమస్య లేకుండా కొంటున్నారు. ఇటువంటిప్పుడు రైతులు నాకు వేస్తారు కదా ఓకే అనేటువంటి ఒక భావం. మంచి చేస్తున్నాం కాబట్టి ఆదరిస్తారు కదా, పెన్షన్లు ఇస్తున్నాము, వృద్ధుల్లో ఒక రకమైనటువంటి భద్రతా భావన ఉంది, సాంఘిక భద్రత ఏర్పడ్డది, వాళ్ళు వేస్తారు కదా, ఇట్లా అనుకున్నారు ఆయన. కొన్ని రీసెన్సీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు పరీక్షా పత్రం లీక్ అయింది. లీక్ అయినప్పుడు అందరూ అనుకున్నది ఏమిటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని తీసేయాలి. అది ఆయన అంత సీరియస్గా ఆయన ఫీల్ కాలేదు. నిజానికి అది చిన్న విషయం, తీసేయడం వల్ల కేసీఆర్ గారికి పెద్ద మునిగిపోయేదేం లేదు. కానీ వీటన్నిటి మధ్య అది పెద్ద విషయం కాదేమో అనుకున్నాడు ఆయన. ఒక వ్యక్తిని తీసేయకపోవడం ఇందే ఉంటుందా, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాం కదా అని. కానీ అది ఏమైందంటే నిరుద్యోగులు తమ పట్ల కొంత నిర్లక్ష్య వైఖరి కింద తీసుకున్నారు, కన్సర్న్ లేదేమో అని. అది ఇబ్బందికరంగా మారింది. అంటే మనోభావాల విషయంలో మనం చేసేది మంచి చేస్తున్న మనోభావాలు కూడా చాలా ముఖ్యమైనవి.
ఆ మనోభావాలు హర్ట్ అయినప్పుడు వెంటనే ఉపశమనం కలిగించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. సబ్దర్ద్ గద్దవా జిందా ఆ, తెలిసిన ఆయన ఏమిటంటే ఆయన ఒక విశాల స్థాయిలో నేను ఒక సమాజంలో ఒక ప్రశాంతత వచ్చింది కదా, ఓకే సంక్షేమం అనేది బాగా జరుగుతోంది కదా, అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది కదా, వీటన్నిటినీ వదిలేస్తారా అని అంటే అవి కాని విషయాలు, భావోద్వేగపరమైనవి, కొన్ని యాటిట్యూడ్కు సంబంధించినవి ఎక్కువ చర్చకు వచ్చినాయి. వాటి మీద సరైన వివరణ ఇవ్వటంలో, వాటిని పూర్వపక్షం చేయటంలో పార్టీ చాలా ఆదమర్చి ఉంది. ఆదమర్చి ఉందా, అసలు ఇవ్వటం అవసరం అనుకున్నారా? ఆదమర్చి ఉంది. ఓకే, అవి ఇంత ప్రభావశీలంగా ఉంటాయని కానీ, వాటి ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందని కానీ అనుకోలేదు. చివరి దశలో కొంతమంది నాయకులను వదులుకోవటం కూడా, కొంత బలమైన నాయకులను వదులుకోవటం, కారణాలు వ్యాలిడ్ కారణాలే కావచ్చు, ఓకే, కానీ కొన్ని రాజకీయంగా ఏముంటాయంటే అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు, బలాబలాలే నిర్ణయిస్తాయి. ఎగ్జాక్ట్లీ సో సార్. కొంతమంది 3-4 నాయకులను ఒక్కసారిగా వదులుకోవటం, వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్లో చేరడం అనేది గేమ్ చేంజర్గా మారింది. సో కొన్ని వ్యూహాత్మకమైనటువంటి పొరపాట్లు ఉన్నాయి, కొన్ని ఏమో వ్యవహార శైలిలో ఉండేటువంటి గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని థియరిటికల్గా కొన్ని విషయాలలో కొంత ఉపేక్ష ధోరణి ఉంది. వీటి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ క్రౌడ్ పుల్లర్. కేసీఆర్ మాట్లాడటం ప్రారంభించారు అంటే ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఖచ్చితంగా వింటారు, విని తీరుతారు. ఇది కేసీఆర్లో ఉన్న ప్లసెస్. చెప్పాలనుకుంటే ఎన్నైనా కూడా చెప్పొచ్చు దేశపతి గారు. కేసీఆర్ అహంకారానికి, ఆధిపత్యానికి, నియంతృత్వానికి నిలువెత్తు రూపం. ఎవరి మాట వినడు, ఎవరన్నా చెప్పాలని వస్తే పట్టించుకోడు. ఇది కూడా ఆయన మీద ఉన్నటువంటి విమర్శ. అత్యంత సన్నిహితంగా, సమీపంగా కేసీఆర్ని గమనించారు, గమనిస్తున్నారు. కాబట్టి మీరు చెప్పండి దేశపతి గారు, వాట్ ఈస్ కేసీఆర్? ఇప్పుడు కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ మన మీద ప్రభావం చూపిస్తాయి. మీరు మోడీ గారిని చూడండి, ఆయన ఏ కార్యక్రమానికి వచ్చినా ఆయన ఒక్కరే ఉంటారు ఫ్రేమ్లో, పక్కన ఎవరు ఉండొద్దు, ఆయన ఒక్కరే ఫోకస్లో ఉంటారు. ఆయన గురించి జయధ్వానాలు వెనక నేపథ్యంలో వస్తుంటాయి. ఆయన అట్లా వెళ్ళి ఒక్కడిగానే చేసి వచ్చి ఒక్కడిగానే వెళ్తుంటాడు. దీన్ని ఎవరైనా అహంభావం అన్నారా? దీన్ని అహంభావం అన్నారు. కేసీఆర్ చూడండి, మీరు ఎప్పుడు జనంలో పడి ఉంటాడు. ఆయన ఎక్కడికి వచ్చినా ఆయన ఎక్కడున్నాడో మీరు వెతుక్కోవాలి, ఆ గుంపులో ఎక్కడున్నాడో ఆయన వెతుక్కోవాలి. అట్లాగే మీరు మోడీ ఆహార్యం చూడండి, చాలా ఖరీదైన ఆహార్యం, ఒక దర్పం, ఇవన్నీ. కానీ కేసీఆర్ ఆహార్యం చూడండి, చాలా సాధారణమైన ఇదిలోనే ఆయన ఉంటాడు. అయితే కొన్నిసార్లు ఆయన లౌక్యంగా కాకుండా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు, ఓకే, ఒక ఫ్రాంక్నెస్తో మాట్లాడతాడు, నిక్కచ్చిగా. అది అహంభావంగా ధ్వనిస్తుంది. అది తీవ్రమైన ఆత్మవిశ్వాసం కావచ్చు. ఓకే, ఆ ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పాడు. కొన్నిసార్లు యథార్థవాది, లోక విరోధి అని మీరు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం కూడా నచ్చదు. కొంచెం మప్పితంగా చెప్పాలి, కొంచెం మర్యాదగా చెప్పాలి. ఉదాహరణకి మొన్న ప్రెస్ మీట్లో మీరు ప్రధానమంత్రి అవ్వడానికి రేసులో ఉన్నారా అన్నారు. నిజానికి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అవ్వడం అనేది కాంటెక్స్ట్ కాదు, ఆ స్థాయిలో ఇవాళ పార్టీ లేదు, ఆ కాంటెక్స్ట్లోనే ఆ క్వశ్చన్ లేదు. కానీ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక ఆత్మాభిమానంతో అన్నాడు, ఉంటే తప్పేంటి అన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? ఏం ఉండకూడదా? అవును, ఉంటే ఉంటాను అన్నాడు. ఇప్పుడు అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఆయన అనలేదు. ఓకే, అది వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయనకు చూసావా ప్రధానమంత్రి కావాలనా అని. నిజానికి అనుకున్నది ఏమిటి, తెలంగాణ ఆకాంక్షల్ని పార్లమెంట్లో వినిపించడానికి ప్రాతినిధ్యం ఉండాలి, ఆ ప్రాతినిధ్యం బీఆర్ఎస్ మాత్రమే వహించగలుగుతుంది అని. అది అసలు విషయం, అది చెప్పారు ఆయన. కానీ ఒక విలేకరు మామూలుగా అడిగారు, మీరు ప్రధానమంత్రి రేసులో ఉంటారని, ఉంటే తప్పేమిటి అన్నాడు. అదొక ఫ్రాంక్నెస్. లౌక్యంగా చెప్పలేదు ఆయన. లౌక్యంగా చెప్తే వేరే రకంగా జవాబు చెప్పొచ్చు. ఈ లౌక్యం అనేక సార్లు ఆయన పాటించరు. ఓకే, ఆ లౌక్యం పాటించకపోవటం కూడా సమస్య అవుతుంది. మీరు లౌక్యం అంటున్నారు దేశపతి శ్రీనివాస్ గారు, కానీ మీరు అన్నట్లు రాజకీయ సమీకరణాలు కూడా కొన్ని ఉంటాయి. వ్యతిరేకత ఉన్న చోట్ల మార్చకుండా, వ్యతిరేకత ఉందని తెలిసిన కూడా టికెట్లు ఇచ్చేసి పార్టీకి దూరంగా ఉన్నటువంటి వల్ల మేలు జరుగుతుందని తెలిసినా కూడా దూరం పెట్టుకోవటము, దీన్ని లౌక్యం అనాలా, అవివేకం అనుకోవాలా? నేను ఇంతకుముందు అన్నదే, ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, అతని కారణంగా ఒక జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. అతను మన పార్టీలోనే ఉంటూ మన పార్టీకి సీట్లు రాకుండా చేశాడు. అక్కడ ఉండేటువంటి లోకల్ వాళ్ళ మధ్య ఉండేటువంటి ఘర్షణల కారణంగా సొంత పార్టీకి ఆయన అన్యాయం చేశాడు.
చాలా మంది చాలా బీఆర్ఎస్ నేతలు కూడా కంప్లైంట్ చేశారు. ఉంది. అటువంటప్పుడు కానీ అంటే అతన్ని మళ్ళీ దగ్గర పిలుచుకోవటమో లేదా అతన్ని అనునయించటమో ఈసారి అలా జరగకుండా చేసుకుంటే. కానీ కేసీఆర్ గారిలో ఒకటి ఏంటంటే ఒకసారి ఒక మనిషి మీద ఒక అభిప్రాయానికి ఆయన వస్తే ఇంకా ఆయన చస్తే ఇంకా అటువైపు చూడడు. అట్లా అంటే అది కూడా లౌక్యం లేకపోవటమే నేను అంటున్నది. రాజకీయాల్లో అది పనికిరాదు కదా, లౌక్యంగా ఉండాలి కదా. అక్కడ కూడా ఆయన లౌక్యంగా వ్యవహరించలేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఆయన అంటే వ్యూహంలో అది ఆయన అనుకున్న వ్యూహం ఏమిటంటే ఎక్కువ మందిని మనం తీసేస్తే వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, బీజేపీకి క్యాండిడేట్లు లేరు, వాళ్ళకి మనం క్యాండిడేట్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే మీకు టికెట్ వస్తేనే ఈ పార్టీలో ఉంటారు, టికెట్ రాని మరుక్షణం ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. సరే మొన్న నాకు టికెట్ వచ్చింది, ఈసారి నాకు టికెట్ రాలేదు, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది పార్టీ అన్న తర్వాత పార్టీ అంచనాలు కొన్ని ఉంటాయి కదా అని ఎవరు పార్టీకి స్టిక్ అయి ఉండే రోజులు కావేవి. మారిపోయిందంటే ఆ నిమిషం నాకు ఛాన్స్ దొరికిందా పార్టీతో ఉంటా, లేదా పార్టీని వదిలేస్తా అనే ఒక ధోరణి ఉంది. సో దానివల్ల బీజేపీకి క్యాండిడేట్లు రావడం వల్ల మళ్ళీ బీజేపీ బలపడి తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది అని మనసులో అనుమానం పెట్టుకొని ఆయన వాళ్ళని అంటే సిట్టింగ్లకి మళ్ళీ టికెట్లు ఇచ్చారు. చాలా నష్టం చేసింది. అది 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 కొన్ని చోట్లలో నష్టాన్ని కలుగజేసింది. మొత్తంగానే పర్స్పెక్టివ్ మేనేజ్మెంట్, పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటే నిజంగా బీఆర్ఎస్ అభివృద్ధి చేయక కాదు, ప్రజలకు సంక్షేమాన్ని అందించక కాదు, మెరుగైన పాలన ఇవ్వక కాదు, మెరుగైన అడ్మినిస్ట్రేషన్ లేక కాదు, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో విఫలమైపోయింది. ఒక దృక్పథాన్ని నిర్మించడంలో, తమ పట్ల ప్రజల్లో ఒక దృక్పథాన్ని కలుగజేయడంలో, లేదా ఒక రాంగ్ దృక్పథం ఏర్పరుస్తున్నప్పుడు దాన్ని పూర్వపక్షం చేయడంలో వైఫల్యానికి గురైంది. ఇప్పుడు 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదనే ఒక నిందకు గురైంది. అది నేను ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని సరిగ్గా చెప్పుకోలేకపోవటం. అట్లనే మీరు చాలా రిక్రూట్మెంట్ చేశారు, కానీ ఎక్కువ మంది ఆశించింది ఏమిటంటే డిఎస్సి తర్వాత యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్. ఎగ్జాక్ట్లీ అది అంటే ఆర్ట్స్ కోర్సులు చదువుకొని ఉంటారు, వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళే అసలు ఉద్యమాలలో కూడా మీకు తీవ్రంగా బలంగా పాల్గొనే వాళ్ళంతా ఎవరంటే ఆర్ట్స్ కోర్సుల నేపథ్యం నుంచి వచ్చినటువంటి పిల్లలే ఎక్కువ ఉంటారు. ద వ్యాలిడ్ పాయింట్ దేశపతి గారు. తెలంగాణ ఉద్యమం నడిచిందే మెయిన్గా యూనివర్సిటీల నుంచి. ఉస్మానియా కావచ్చు, లేకపోతే మనము శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు. కేసీఆర్ ఎందుకో విద్యార్థుల మీద, యూనివర్సిటీల మీద పగ పెంచుకున్నారు. అందుకే టీఆర్ఎస్ పాలనలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారు, విద్యార్థులను తొక్కేశారు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రోజు కూడా వెళ్ళలేదు. పగ పెంచుకున్నారన్నది నిజం కాదండి. ఒకటి రిక్రూట్మెంట్స్ విషయంలో ఆయన అనుకున్నది ఏమిటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగానే ఒక బోర్డు ఉండాలి యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ కోసం అనుకున్నారు ఆయన. ఎందుకంటే మీరు చూస్తే యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్లో వీసీల ఇష్టారాజ్యం అయిపోయింది. వీసీ అనుకున్న వ్యక్తికి ఇచ్చేసాడు. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి కూడా చోటు చేసుకుంటుంది. మునుపట్ల లేదు యూనివర్సిటీల పరిస్థితి కూడా. ఓకే, అందుకని ఏమిటంటే ఆయన ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు అని. అన్ని యూనివర్సిటీలకు ఆ బోర్డు చేస్తుంది. ఏ వీసీ తన మన్మాని చేయడానికి లేదు అని ఆ ఫైల్ని గవర్నర్ తొక్కిపెట్టింది. గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్. ఎగ్జాక్ట్లీ, అవును, వాళ్ళ ఆమోదం ఉండాలి. అది తొక్కిపెట్టడం వల్ల ఆ రిక్రూట్మెంట్స్ కొంత ఆలస్యమయ్యాయి. ఒక విషయం ఏం జరిగిందంటే ఆయన ఉద్యమం అంతా కూడా నీళ్లు, తర్వాత వ్యవసాయం, గ్రామాల్లో వచ్చిన శైథిల్యం, వీటి చుట్టూ ఎక్కువ తిరిగింది. ఆయన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపించిన విషయాలు అవే. కనుక ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు వాటి మీద. మీరు ఎక్కువగా కేసీఆర్ గారు కాన్సన్ట్రేట్ చేసి చూస్తే ఒకటి సాగునీళ్ళు, విద్యుత్తు, మొదటి దశ అంతా విద్యుత్తు, తాగునీరు, అగ్రికల్చరు, ఆ తర్వాత హెల్త్లో కూడా మీకు చాలా మంచి మెరుగుదల వచ్చింది. బ్రహ్మాండంగా తయారయ్యాయి హాస్పిటల్స్ అన్నీ కూడా, సేవలు కూడా మెరుగుపడ్డాయి. మీకు అంతకుముందు పనిచేయని క్యాత్ ల్యాబ్స్ అన్నీ పనిచేసే పరిస్థితి వచ్చింది. మోకాళ్ళ ఆపరేషన్లు చేస్తున్నారు, హార్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు మన చాలా చోట్లలో కూడా. ఇప్పుడు ఎంజీఎంలో అంతకుముందు క్యాత్ ల్యాబ్ ఉండే దాన్ని మెరుగుపరిచారు, దాన్ని పనిలోకి తీసుకొచ్చినారు. అట్లాగే మీకు కొత్త హాస్పిటళ్ళ నిర్మాణం జరిగింది, మెరుగుపడ్డాయి, వైద్యం మీద పెట్టారు. నెక్స్ట్ దశలో విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ఆయన అనుకున్నారు. అంటే మీకు ప్రాథమిక విద్య విషయానికి వస్తే రెసిడెన్షియల్ విద్యను ఎక్కువ ప్రోత్సహించారు.
హై స్కూల్ విద్యకు వచ్చేసరికి రెసిడెన్షియల్ విద్య దాదాపు 1000కి పైగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. ఆ తర్వాతి దశలో ఇంకా మనం విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంది. చివరి దశలో అంటే ఒక రోజు నేను ప్రయాణం చేస్తున్నాను సార్తో. చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాను, సార్ వెల్త్ వచ్చింది తెలంగాణలో, అనుమానం లేదు. భూముల ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. రైతుకి ఇదివరకు తన అప్పు కంటే కూడా భూమి ధర చాలా తక్కువ ఉండేది. ఇవాళ అసలు ఆయన ఒకే ఎకరం కాదు కదా, అర్ధ ఎకరం అమ్మేసిన ఆయన మొత్తం అప్పులు తీరిపోయే పరిస్థితి వచ్చేంతగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు అప్పు అనేది ఆయనకు సమస్య కాకుండా పోయింది. సరే, ఇదంతా మంచిదే, వెల్త్ వచ్చింది. మీరు చూస్తే ఊళ్ళల్లో బొడ్రాయి పండుగలు అని చెప్పి బోలెడంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. అంటే గ్రామ సీమల్లో ఒక రకమైన వాళ్ళకి ఖర్చు పెట్టగలిగే శక్తి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది, కానీ వెల్త్తో పాటు వల్గారిటీ వస్తుంది. ఎప్పుడైనా వెల్త్ పెరిగిన చోట వల్గారిటీ వస్తుంది. ఈ వల్గారిటీ రాకుండా చేసేది సాంస్కృతికమైనటువంటి అంశాలు. సో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని తీవ్రతరం చేయవలసి ఉంది అని నేను ఒకసారి అన్నాను. వజ్రోత్సవాల ముగింపు జరిగి కారులో వెళ్తున్నాం. అప్పుడు నేను అన్నాను, ఆ కార్యక్రమాలు చూసిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు లేకుండా పోయినాయి. ఇప్పుడంతా కూడా టీవీలు ఇవి పెట్టేటువంటి చౌకబారు కార్యక్రమాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఒక ఉదాత్తమైన సాంస్కృతిక విలువలను ప్రదర్శింపజేసే దాన్ని చేయాలి అన్నప్పుడు ఇది నిజం వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం విద్య, సంస్కృతి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని ఆయన అన్నారు. సరే, విధివశాత్తు అధికారంలోకి రాలేదు కనుక ఏమిటంటే ఆయన మోర్ అక్కడ ఫోకస్ చేశారు. నేను అనుకోవడం ఇంకాస్త దీని మీద కూడా ఫోకస్ చేయవలసి ఉండింది. అంతే తప్ప దాని పట్ల ఒక వైరుధ్యం కానీ, దాని పట్ల ఒక ఏదో చెయ్యకూడదనే భావన కానీ అందరూ ప్రచారం చేస్తున్నట్టుగా అది కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమం అంటే చాలామంది అంటే కొంతమంది ఏం మాట్లాడారంటే కేసీఆర్ గారికి రాజకీయాల్లో ఒక విషక్రీడ. ఒక ఆయన మాట్లాడతాడు అనమాట, కుర్చీ మీద కూర్చొని ఇలా కాలు ఊపుతూ మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన బాడీ లాంగ్వేజ్ను కూడా విమర్శిస్తూ ఇట్లా ఉంటాడు. ఆయనకు ఒక విషక్రీడ. ఒక మాట ఆలోచించండి, ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆ దశలో తెలంగాణ గురించి ఉద్యమం ఏమైపోతుందో అని ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉంది. ఆ రోజు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నిలదీశాడు, మీరు తెలంగాణ ఇస్తారా ఇవ్వరా అని. కన్సెన్సస్ కోసం అంటే కూడా అన్ని పార్టీల నుంచి లేఖలు తెచ్చి ఇచ్చినారు. అయినా ఒక సాచివేత అణచివేత ధోరణిని కాంగ్రెస్ తీసుకుంది. అప్పుడు ఆయన చేస్తే ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పదవిని వదిలిపెట్టి తిరిగి అంటే పెదపా మింగినట్టు రాజకీయంగా కెరీర్లో మళ్ళీ కిందికి రావటం. అంతే, రేపు ఏం జరుగుతుందో తెలియదు. ముందు ఒకసారి అన్ని పదవుల్ని వదిలేసి పార్టీ పెట్టినాడు. ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత తాను సెంట్రల్ మినిస్టర్గా రాజీనామా చేయడమే కాకుండా మిగతా మంత్రి పదవులకి, ఎమ్మెల్యే పదవులకు కూడా అందరినీ రాజీనామా చేయించి, ఎమ్మెల్సీలుగా కూడా రాజీనామాలు చేయించి తిరిగి ఉద్యమంలో వచ్చి నిలబడ్డారు. రాజకీయాల్ని ఒక క్రీడగా భావించిన వ్యక్తి ఇలా చేస్తాడా? రాజకీయాలు సీరియస్ తీసుకుంటేనే కదా ఆ పని చేయగలుగుతారు. ఇట్లాంటి ఒక ప్రచారం జరిగింది. ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే ముఖ్యంగా మైనారిటీలు, దళితులు బీజేపీ యొక్క దాడికి భయపడిపోయారు. బీజేపీ మనకు ఉనికి లేకుండా చేస్తుంది, మన ప్రయోజనాలన్నిటి కూడా కాలరాచేటువంటి ఎజెండాను కలిగి ఉంది, ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చబోతుంది అనే భావన ఏర్పడ్డ తర్వాత దేశమంతా కూడా అసెంబ్లీ ఎన్నికల నాటికే మైనారిటీలలో ఒక జీవన్మరణ సమస్యగా ఫీల్ అయ్యారు వాడు. ఇప్పుడు కాంగ్రెస్ను బలపరచాలి ఇంకా. ఎందుకంటే బీజేపీ నిలువరించాలంటే కాంగ్రెస్ తప్ప జాతీయ స్థాయిలో వేరే ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ మీద ఇష్టం కాదు, బీజేపీని నిలువరించడానికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. కనుక మనం ఇప్పుడు కాంగ్రెస్ని ఇంకా బలోపేతం చేయాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చేది. ఏ రాష్ట్రం అన్నా కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, వాళ్ళు ఒక్కటిగా కట్టకట్టుకొని కాంగ్రెస్ కోట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒక దశలో దళితులు, మైనార్టీలు మొత్తం ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని చూసిన మాట వాస్తవమే. కానీ తెలంగాణలో కొన్ని గ్రామాలు ఎలక్షన్ టైంలో నేను కూడా ఇంటర్వ్యూస్కి, గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాను దేశపతి గారు. బీఆర్ఎస్ అంటే బీజేపీనే, బీజేపీ అంటేనే బీఆర్ఎస్ అనేటువంటి నమ్మకం జనాల్లో చాలా వచ్చింది. కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఆ యాంటీ క్యాంపెయిన్ బలంగా పనిచేసింది. కానీ మీరు మాత్రం బీఆర్ఎస్ బీజేపీకి అగైనెస్ట్ అంటున్నారు, బీజేపీకి బీఆర్ఎస్తో దోస్తీ లేదంటున్నారు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, నిజంగా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా లేదా? ఇప్పుడు జరిగింది ఏమిటంటే ఎక్కడైనా కానీ లెఫ్టిస్టులు అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడితే ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఇంతకుముందు చరిత్రలో చూసాం. ఈసారి రైటిస్టులు పోరాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొత్త పరిణామాన్ని మనం తెలంగాణలో చూసాం. అవును సార్. నడిచిన ఘర్షణ అంతా బీజేపీ బీఆర్ఎస్ మధ్యే. కాంగ్రెస్ కాదండి బీఆర్ఎస్కి వ్యతిరేక వాతావరణాన్ని నిర్మించింది, బీజేపీ నిర్మించింది. బీజేపీ టార్గెట్ చేసినంతగా బీఆర్ఎస్ని కాంగ్రెస్ టార్గెట్ చేయలేదు.
మీరు చూడండి, బండి సంజయ్, అరవింద్ వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు కేసీఆర్ గారిని బిలిటీలు చేసిన తీరు. అప్పటి వరకు కేసీఆర్ గారిని కాంగ్రెస్ నాయకులు కూడా అట్లా విమర్శించలేదు. ఆ రకం భాష ఉపయోగించడానికి వాళ్ళు సందేహించారు. ఓ తెలంగాణ తెచ్చినవాడు, ఓ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు అనే గౌరవంతో ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత బిలిటీలు చేయటం, నేను ఇంతకుముందు అన్న వ్యక్తిగత అలవాటును కూడా చర్చలకు తీసుకొచ్చి మాట్లాడటం, చాలా పెద్ద దాడి వాళ్ళ వైపు నుంచి జరిగింది. ఇప్పుడు 10 సార్లు ఒక విషయాన్ని చెప్తే, ఒక గోబెల్స్ తరహా ప్రచారం చేస్తే అది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనడానికి స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది అన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అవును, కమ్యూనల్ విషయాల్ని వాళ్ళు రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నం. ఆయన ఇక్కడ మహమ్మదీయులు వచ్చి కడుతుంటారు ఆయనకి, అదేదో ఒక రక్ష లాంటిది ఏదో కడతారు, వాప్సీ గ్యారంటీ ఏదో కడతారు. అది దాని మీద ఒక పెద్ద విమర్శ చేశారు. ఇదంతా ఏమిటి, ఈ సంతృప్తీకరణలు ఏమిటి అని, ఇటువంటి అనేక విషయాలు లొంగిపోయారు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని, ఆయన మరో నిజామని, ఆయన ఇంకో నిజామని, టీఆర్ఎస్ నాయకులంతా రజాకారులని ఈ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తారు. ఉద్యమం టైంలోనేమో తెలబాన్లు, ఇప్పుడేమో రజాకారులు అన్నారు. ఇట్లా ప్రచారం చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఈ అవగాహన ఉంటే ఈ రకమైన ఇది జరుగుతుందా, ఈ ఘర్షణ? అండ్ ఆయన తీవ్రమైన ఘర్షణ పెట్టుకున్నాడు. ఆయన నిజానికి ఆయన మోడీతో అనుకూలంగా ఉంటే ఆయన హాయిగా ఫండ్స్ వచ్చేవి. ఎగ్జాక్ట్లీ, తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందేది. ఘర్షణ ఉంది కనుకనే వాళ్ళు ఫండ్స్ ఇవ్వలేదు. అనేక ఆంక్షలు పెట్టినారు. ఇప్పుడు కార్పొరేషన్ల రుణాలను కూడా ప్రభుత్వ రుణాల కిందనే అనే నిబంధన తీసుకొచ్చి రుణం పుట్టకుండా చేశారు కదా. అన్నింటికీ మించి దేశపతి గారు, కేంద్రం రాష్ట్రాలని తొక్కేస్తోంది, ఫెడరల్ స్ఫూర్తిని చంపేస్తోంది అని చెప్పి దేశంలో మాట్లాడినటువంటి ఏకైక సీఎం బహుశా గట్టిగా మాట్లాడాడు. చాలా గట్టిగా మాట్లాడాడు ఆయన. నిజానికి ఆయన అంత గట్టిగా మాట్లాడకుంటే ఆయన ఇబ్బందులు వచ్చేవి కావు. ఆయన చాలా ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణ పడడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారు కదా. ఆయన ఎవరు, సింహయాజీ, మరొక ఆయన, ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు కూడా. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కేసీఆర్ గారు దాని వెనక ఉన్నది బిఎల్ సంతోష్ అనే ఒక బీజేపీ నాయకుడు. ఆయన చాలా కీలకమైన వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో చాలా ప్రముఖుడు ఆయన. ఇవాళ మొత్తం బీజేపీ థింగ్స్ని నిర్ణయించడంలో చాలా ప్రభావపూరితమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపారు. ఎంత ధైర్యం చేశాడు రేవంత్ రెడ్డి! రేపు ఆ ధైర్యం చేయలేడు. అటువంటి ఒక ధైర్యాన్ని కేసీఆర్ ప్రదర్శించాడు. ఆ ఘర్షణ పర్యవసానం కానీ ఒక రకమైనటువంటి విమర్శ బయట నుంచి జరుగుతున్నప్పుడు కవితను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టినారు కదా. ఆయన అనుకూలంగా ఉంటుంటే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళు చాలా జాగ్రత్తగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసి ఉంటే సింపతి వస్తుందేమో, ప్రయోజనం జరుగుతుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ తరపున. యు ఆర్ నాట్ ఎ పారాషూట్ లీడర్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు వేరే పార్టీల్లో ఉండి పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు దేశపతి గారు. మీరు తెలంగాణ ఉద్యమం గురించి తెలిసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు పరిచయం ఉంటారు. పాట, మాట, వాట్ నాట్, మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కవి, గాయకులు, ఇంకా సంథింగ్ ఎలా అనుకునవచ్చు. తెలంగాణ ఉద్యమంలో తలలో నాలుకలాగా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ కీప్ 2 straight క్వశ్చన్స్ బిఫోర్ యూ. మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేసి తీరాల్సిందే. మాట, ఆట, పాట ఆత్మలుగా కలిగినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కవితలు, విరుపులు, విమర్శలు, ఆట, మాట, పాట మొత్తం బంద్ పెట్టి దొరగడిలో బానిస కుక్కల్లాగా ఉన్నాయి అనేటువంటిది చాలామంది చేసేటువంటి చాలా సూటి విమర్శ. నిజంగానే అలాగా బందీ అయ్యాయా? ఇప్పుడు ఉద్యమంలో ఉన్న వాతావరణము సాధారణ పరిస్థితుల్లో ఉండదండి. ఉద్యమంలో ఎప్పుడు కూడా ఒక నూతన వాతావరణం ఉంటుంది. అది ఒక చైతన్యం వెల్లువిరుస్తూ ఉంటుంది. అది వేరు. ఉద్యమంలో మీరు ఏ చిన్న పాట పాడినా అది పాపులర్ అయిపోతుందండి. ఒక్కోసారి మీకు సాహిత్య విలువలతో కూడా సంబంధం ఉండదు. ఆ ఉద్యమ భావజాలం ఉంటే చాలు. అన్న అంటారు ఏదో మన బాబాయ్ అంటారు అక్కడ, చిన్నాయన అంటారు ఇక్కడ, తేడా లేనిది ఎక్కడ అని పాడితే కూడా పాట అయిపోయింది. అట్లా ఒక వాతావరణం ఉద్యమకాలం ఉంటుంది. సాధారణ దశలో అది ఉండదు. అటువంటి వాతావరణం ఉండదు. ప్రభుత్వంగా ఆయన ఆలోచించింది ఏమిటంటే, ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు, మీరు చాలా పార్టీలు కళాకారుల చేత పాటలు పాడించుకుంటాయి, తర్వాత వాళ్ళ యోగక్షేమాలు చూడరు.
వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? ఓకే. ఉద్యమం అయిపోయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇంతమంది ఈ పిల్లలందరూ పాటలు పాడినారు, తిరిగినారు, మనకు ప్రచారం చేసినారు, ఇదంతా జరిగింది కదా, వీళ్ళ జీవిక ఏమిటి? ఇప్పుడు ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే డబ్బు ఖర్చు పెడుతుంటాడు, ప్రతి నాయకుడు డబ్బు ఖర్చు పెడుతుంటాడు, రోజొక కార్యక్రమం జరిగింది, దానివల్ల వాళ్ళకి కాస్త ఉపాధి దొరికింది. ఉద్యమం అయిపోయిన తర్వాత కొంత అంత ఉండదు కదా, అంత నిరంతర ఇది జ్వలనం ఉండదు కదా. అప్పుడు ఎందుకంటే ఇది ఒక బాధ్యతతో కూడినటువంటిది పరిపాలన అనేది. అది కేవలం ఒక ఆవేశపూరితమైంది కాదు, అది ఒక ఉద్వేగపూరితమైంది కాదు, నిర్మాణయుతమైంది. అప్పుడు ఆయన ఆలోచించింది ఏమిటి, వీళ్ళకి ఒక జీవిక ఉండాలి, లేకుంటే వీళ్ళ జీవితాలు అగాధం అవుతాయి అని చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఓకే. ఒక 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి, విస్తృత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళందరికీ కూడా ఒక నికర ఆదాయం ఉండేలాగా చేసినారు. నిజంగా నికర ఆదాయం ఉండడం వల్ల ఇల్లు రెంట్ కట్టుకున్నారు, పిల్లలు చదివించుకున్నారు, కాస్త వాళ్ళ జీవితాల్లో ఒక పద్ధతి వచ్చింది, కొంచెం నిలకడైనటువంటి జీవితం వచ్చింది. అది తప్పెట్లా అవుతుంది? అది కుక్కల్లాగా గడిలో కట్టేసుకున్నారని దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే, అంటే వాళ్ళని అట్లాగే ఆయన వదిలేసి ఉండుంటే, ఉద్యమం తర్వాత మీ కర్మ అని వదిలేసి ఉండుంటే, వాళ్ళ కనీసమైనటువంటి ఒక ఉపాధి కూడా లేకుండా, ఇటు కార్యక్రమాలు లేకుండా వాళ్ళ అవస్థలు పడి ఉండుంటే అది సరిగ్గా ఉండేదా? చాలా పార్టీలు అట్లా వదిలేసినాయి. మీకు ఏమవుతుందంటేనండి, ఒక 4 కళాకారులు ఉంటారు, వాళ్ళు వెరీ పాపులర్ ఉంటారు, డిమాండ్ ఉంటుంది, వాళ్ళు బ్రతుకుతారు. కానీ పాపం డిమాండ్ లేనివాడు, మార్కెట్ లేనివాడు ఉంటాడు కదా. ఖచ్చితంగా, అవును. వాళ్ళందరికీ ఒక ఆధారం ఆయన కల్పించాడు, దాన్ని కుక్కలాగా లోపల కట్టేశాడంటే ఎట్లా? ఈ విమర్శ మీరు కూడా విన్నారుగా? విన్నానండి. కుక్కలాగా కట్టేశాడంటే ఎట్లండి? తప్పు కదా అది. అంటే ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ పాపం వాళ్ళకి స్వాభిమానం లేని వాళ్ళ. మీ అందరికీ ఉద్యోగాలు కావాలి, జీతాలు కావాలి నెల తిరిగేసరికి, మరి వాళ్ళకు ఉండొద్దా పాపం? ఆ ఆలోచన చేయడం తప్పవుతుందా? నిజానికి సాంస్కృతిక సారథి ఏర్పడింది, దాన్ని కూడా చురుగ్గా ఉపయోగించుకోలేదండి బీఆర్ఎస్. ఎగ్జాక్ట్లీ, ఆ విమర్శ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆయన తన దగ్గర కుక్కల్లా కట్టేసుకోవడానికే చేసి ఉంటే దాన్ని విపరీతంగా ఉపయోగించాలి కదా. అవును, ఉపయోగించలేదు వాస్తవం. నిజానికి ఇంకా దాని నుంచి చాలా పని తీసుకోవచ్చు. ప్రచారం విషయంలో సరైన విజన్ లేదు బీఆర్ఎస్ అంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ, ఏం చేశామో చెప్పొచ్చు, ఏం చేస్తున్నామో చెప్పలేకపోయారు. బ్రహ్మాండమైన పాటల్ని నిజానికి జరిగిన అసలు ఉద్యమంతో లింక్ చేసి సృష్టించలేదు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో అలాగే ఉంటుంది అనేటువంటి ఓవర్ థింకింగ్ ఒక కారణమై ఉండొచ్చా? ఆయన నేను చెప్పాను కదా సార్, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి, యా, ఎక్కువ మాట్లాడడం ఎందుకు అని. అలాగే ఇంకొకటి యాక్సెస్ అనేది కూడా ఒకటి బాగా విమర్శకు గురైంది. నేను ఈ విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ప్రజలకు కావాల్సింది ఫలితాలు కదా, నేను కలవకపోవడంలో ఉన్నది ఏమిటి అని. కానీ ప్రజలకి పార్టీకి మధ్య ఓకల్ ఫోర్సెస్ ఉంటారు, వీళ్ళు నిరంతరం సంబంధంలో ఉండాలి. అవును సార్. వీళ్ళతో మాట్లాడితే మీ ఉద్దేశం ఏమిటో కమ్యూనికేట్ అవుతుంది, వీళ్ళు జనంలోకి తీసుకెళ్తారు. ఇది గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ఇవాళ ఇంత కాస్ట్లీ అయింది. దాన్ని గమనించకపోవటం కాస్ట్లీ అయింది. దానిలో దురుద్దేశం లేదు, అది దురుద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఓకే. కానీ అదొక రకమైన ఆదమర్పు అందామా, లేదా ఒక విస్మరణ అందామా, అంతే తప్ప దాని వెనుక ఒక దురుద్దేశమో ఒక ఇల్ మోటివ్తో చేసింది కాదు. తెలంగాణ రావాల్సిందే, కావాల్సిందే. తెలంగాణ ఎందుకు రావాలో కావాలో మాటల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, చివరికి సోషల్ మీడియాలో రాతల ద్వారా చెప్పినటువంటి కవులు, కళాకారులు చాలామంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన తిరుగుబావుట ఎగరవేశారు. ఇంకా చెప్పాలంటే నిప్పులు కక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది బయటపడుతూ ఉన్నారు. అలా వాళ్ళని కాపాడుకోలేకపోవటం కూడా చాలా పెద్ద నష్టం చేసింది. ఇప్పుడు విజయ్, ఉద్యమం ఏం చేసిందంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరిని ఒకటి చేసింది. ఎగ్జాక్ట్లీ, అది అస్తిత్వం అనే ఒక సిద్ధాంతం, అస్తిత్వ కోణం అందరిని ఒకటి చేసింది. అప్పుడు ఊహించిందే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఐక్యత కొనసాగదు, ఎవరెవరి సిద్ధాంతాల దారుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరెవరి దృక్పథాల్లోంచి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరెవరి వ్యక్తిగత ప్రయోజనాల్లోంచి కూడా వాళ్ళు మాట్లాడతారు. రకరకాలుగా ఉంటుంది. చాలామందికి మాకు ఒక అవకాశం రాలేదు ప్రభుత్వంలో, మాకు ఒక పాత్ర రాలేదని ఉంటుంది. ఉద్యమం చాలా విస్తృతమైంది, పెద్దదండి, ప్రభుత్వం దాని ముందు చిన్నది. ఉద్యమంలో తీసుకున్న భాగస్వామ్యం ప్రభుత్వంలో రాదు.
ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అంతమందికి? ప్రతి వ్యక్తికి ఒక కోరిక ఉంది, ఇది ఇలా జరగాల్సింది అని. ఇంతమంది ఆకాంక్షలకి ఒక్కరు తగినట్టుగా వ్యవహారం చేయాలి. అది ఎంత పెద్ద ప్రెషర్ అది. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రెషర్ని అంతా ఆయన మోసారు. ఇప్పటికీ మీరు చూడండి, 800 మంది అమరవీరుల కుటుంబాల్లో దాదాపుగా అందరు అర్హులైన వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విషయం చెప్పలేదండి బీఆర్ఎస్ వాళ్ళు, చెప్పుకోలేదు. ఇప్పుడు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టి తీసుకోండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలుస్తుంది. నేను నిన్న కూడా చెప్పాను, మీరు అది సోషల్ మీడియాలో పెట్టండి అని. చాలా కుటుంబాలకి వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు, చెప్పుకోలేదు, దాని ప్రచారంలో పెట్టలేదు. అట్లాగే ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఒక బహిరంగ సభలో ఇచ్చాడు ఆయన. అవును అవును, ఒక బహిరంగ సభలో ఆయన ఇచ్చినాడు. ఆ పని వీళ్ళు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు మీకు కళాకారులకి భాగస్వామ్యం కల్పించడంలో గోరటెంకన్నని ఎమ్మెల్సీ చేసినారు, ఓకే, రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే చేసినారు, సాయి చంద్కి చైర్మన్గా ఇచ్చినారు, ఇంకా మీకు కొంతమంది కనబడతారు. ఇలా చాలామందిని అకామిడేట్ చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఎవరికి ఇచ్చిందండి? ఏ కళాకారుడికి ఇచ్చిందండి? అందశ్రీ రాసినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసిందిగా. అది సరే, నేను అనేది పదవులు. ఓకే, ఏ కళాకారుడు పదవి పొందగలిగాడు? వాళ్ళు పాట రాసి కాంగ్రెస్కు ఊపు తెచ్చిన ఏ కళాకారుడి వాళ్ళ ఒక ఎమ్మెల్యే కాగలిగాడు, ఎమ్మెల్సీ కాగలిగాడు? ఎమ్మెల్సీ అనగానే మళ్ళీ ఎవరు వస్తున్నారు? తర్వాత శ్రీకాంత్ చారి మదర్కి కూడా టికెట్ ఇచ్చారు. అవును, టికెట్ ఇవ్వటము నిలబెట్టడము జరిగింది. నిజానికంటే ఎన్నికల రాజకీయాలు డిఫరెంట్ అండి. మనకు అమరవీరుల కుటుంబాల పట్ల గౌరవం ఉండటం వేరు, కానీ ఎన్నికలు అనేసరికి గెలుపు ఓటములు ఇవి చాలా దాంట్లో రాజకీయ పార్టీల యుద్ధం డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎవరెంత మాట్లాడుకున్నా ఖచ్చితంగా అదొక డిఫరెంట్ ఏరియా అండి. అది మనకు ఆదర్శం కనిపించినంతగా వాస్తవం ఉండదు, కనుక ఆ వాస్తవం నుంచి యాక్ట్ చేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్ విషయాలు వేరే రకంగా ఉంటాయి. ఆ ప్రాక్టికల్ అప్రోచ్ కేసీఆర్ గారు తీసుకుంటే తప్పైంది, ఓకే, అది విమర్శకు గురైంది. అదేవిధంగా ఆయనకు ఎక్కువ సంబంధం కలిగి ఉండడం వల్ల కూడా చాలామంది కోరుకున్నారు, మాకు భాగస్వామి ఉండాలి, మాకు భాగస్వామి ఉండాలి, మాకు ఈ పదవి రావాలి, మాకు ఆ పదవి రావాలి అని కోరుకున్న వాళ్ళు ఎక్కువ. కాంగ్రెస్కి ఆ సమస్య ఉండదు, అంత పెద్ద సమస్య ఉండదు. నిజానికి ఎక్కువ మందిని అకామిడేట్, స్టూడెంట్స్ని ఎంతమందిని అకామిడేట్ చేసుకున్నారు చెప్పండి? గ్యాదర్ కిషోర్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు, ఎర్రోల శ్రీనివాస్, చాలామందికి మీకు అనేక మంది స్టూడెంట్స్. గెల్లు శ్రీనివాస్కి టికెట్ ఇచ్చినారు, ఆ తర్వాత చైర్మన్ ఇచ్చారు. మీకు స్టూడెంట్స్ని చాలామందిని తీసుకున్నారు. ఇంటలెక్చువల్స్లో వచ్చి కూడా మీకు బిఎస్ రాములు గారికి ఇచ్చారు, ఘంటా చక్రపాణి గారికి ఇచ్చారు, రకరకాల స్థానాలలో వాళ్ళని కూడా. ఇవన్నీ బీఆర్ఎస్ చేసింది. ఆ పనేది ఇప్పుడు వీళ్ళు ఎవరు చేయరు. ఏ పార్టీ కూడా అటువంటి ప్రయోగం ఇంతకుముందు చేయలేదు. ఇక ముందు చేస్తారని నమ్మకం కూడా లేదు, అది జరుగుతుందనేది ఏం లేదు. కనుక ఎంత చేసినా కొరత మిగిలిపోయింది. ఆ కొరత విమర్శకు గురైంది. పొందలేకపోయిన వాళ్ళు ఇప్పుడు సాంస్కృతిక సారథిలో దాదాపు 600 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. కొంతమంది కళాకారులకు ఇవ్వలేని పరిస్థితి, అంతకు మించి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కోపం వచ్చింది. ప్రభావపూరితంగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. పనిచేసిన ప్రతి ఒక్కరికి అంటే కుదరదు, ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే కుదరదు. ఏ ప్రభుత్వం ఇవాళ ఉదాహరణకి మీకు ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఎవరు ఉద్యమకారులు కాదు చెప్పండి నాకు తెలంగాణలో? సబ్బండ వర్ణాలు పనిచేశాయి కదా సార్. మన సీస పెంకులు ఏరుకునే వాళ్ళు కూడా వచ్చారు కదా. అసలు బిచ్చగాళ్ళు కూడా జేఏసీ పెట్టుకుని స్వరాష్ట్రం కోసం పోరాడినటువంటి ఘనత కేవలం తెలంగాణ ఉద్యమానికి మాత్రమే ఉంది కదా. మీరు ఎవరిని కాదంటారు? ఇవాళ 4 కోట్ల మంది 250 గజాల స్థలం తీసుకోవడానికి అర్హులు. ఎగ్జాక్ట్లీ, అవును. ప్రతి ఉద్యోగి అర్హుడు, ప్రతి కళాకారుడు అర్హుడు, ప్రతి కవి అర్హుడు, ప్రతి టీచర్ అర్హుడు, ప్రతి సింగరేణి కార్మికుడు అర్హుడు. కానీ వాళ్ళు ఎవరు చెప్పండి? కనుక ఇది ఇంతమందిని మనం వీళ్ళు అనాలోచితంగా ఒక మాట అంటున్నారు. ఓకే, ఇప్పుడు చివరికి వస్తే ఏమంటారు? ఏదో ఒక క్రైటీరియా పెడతారు. ఆ క్రైటీరియాలో రేపు దేశపాండే శ్రీనివాస్ ఫిట్ కాడు, నేను ఉద్యోగకారుడి కాకుండా పోతానా? ఎలా కాకుండా పోతారు? అవును, ఇది సమస్య కదా ఇది. ఎగ్జాక్ట్లీ సార్. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ అందరినీ కలవడం లేదు అని అన్నారు. కేసీఆర్ గారు ఇంకొంత యాక్సెస్ డెవలప్ చేస్తే బాగుండేది అనేది నిజమే, కానీ
రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ప్రజా దర్బార్ విషయంలో? ముఖ్యమంత్రి గారు వారంలో 2-3 రోజులన్నా అందుబాటులో ఉంటారు, అప్లికేషన్లు తీసుకుంటారు, సత్వరమే పరిష్కారం అవుతుందని ఆశపడ్డారు. దాని మీద గెలిచారు. అవును, దాని మీద గెలిచారు. అదొక ప్రధానమైన పాయింట్. ప్రధానమైన హామీ కూడా. వీళ్ళ విజయంలో అదొక ప్రధానమైన పాయింట్. ఈరోజు జరిగింది ఏమిటి? ఎగ్జాక్ట్లీ మొన్నటి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అప్లికేషన్లను తీసుకున్నారు. అక్కడ ప్రాక్టికల్గా ఉండే సమస్యలు ఉంటాయి. దానికి నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో పని లేకుండా తిరుగుతున్నారు, అక్కడికి వచ్చి తీసుకుంటలేరని కూడా నేను అనటం లేదు. హీజ్ ఇన్ హిస్ జాబ్. ఆయన ఒత్తిళ్ళలో ఆయన ఉన్నాడు. ఈ పని ముఖ్యమంత్రి గారే చేయాలి అనేది ఏం లేదు. అది ఎఫెక్టివ్గా ఎవరైనా సర్వీస్ చేయొచ్చు. అక్కడ జరగాల్సిన సర్వీస్ స్వయంగా ఆయనే ఉండాలనేది ఏం లేదు అక్కడ. అది దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ బీఆర్ఎస్ టైంలో కూడా ఉంది ప్రజావాణి, ఇప్పుడు కూడా ఉంది ప్రజావాణి. వ్యక్తులు మారారు, ప్రభుత్వాలు మారాయి అంతే. కానీ విమర్శ మాత్రం కేసీఆర్ మీద పడిపోయింది. ముఖ్యంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ మేకర్ అయినటువంటి విమర్శ అందశ్రీ వర్సెస్ కేసీఆర్. జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా మారకపోవటానికి ప్రధాన కారణం కేసీఆర్ ఈగోనా, అందశ్రీ ఈగోనా? లోపం ఎక్కడ జరిగింది అసలు? అంటే ఇద్దరి మధ్య జరిగిన చర్చ గురించిన వివరాలు నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా లేను దాని విషయంలో. ఆ పాట తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఒక ముఖ్యమైన విషయం ప్లీజ్. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో జరుగుతున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇచ్చింది, మా తెలుగు తల్లికి పాడాలి అన్ని స్కూళ్ళల్లో అని చెప్పి ఒక సర్క్యులర్ వచ్చింది. నేనే అప్పుడు పూనుకొని పొలిట్ బ్యూరోలో తీర్మానం చేయించాను పాడము అని. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మా తెలుగు తల్లికి పాడమని తీర్మానం చేసింది. ఓకే. చేయంగానే టీవీలలో చర్చలు మొదలయ్యాయి, మా తెలుగు తల్లి పాడము అన్న దాని మీద. నేనే వెళ్ళాను, దాదాపు అన్ని ఛానల్స్లో నేనే ఆర్గ్యూ చేశాను. టీవీ 9లో జొన్న విత్తుల తర్వాత చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, నేను ఆర్గ్యూ చేస్తున్నాను. ఈ క్రమంలో ఆర్గ్యుమెంట్ మన చర్చలోకి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కూడా వచ్చాడు చర్చలోకి. నాకు ఆయనకు మధ్య కొంతసేపు చర్చ సాగింది, వాదం సాగింది. నేను పాడమని, నేను ఆయన పాడొచ్చునని. తర్వాత చివరికి ఆయనే కన్విన్స్ అయ్యి, నిజమే తెలంగాణ వాళ్ళు ఎట్లా పాడతారు, దాంట్లో తెలంగాణ ప్రస్తావన లేవు కదా, వాళ్ళ చరిత్రం అస్తిత్వం కనుక పాడకున్నా పర్వాలేదు, అది ఐచ్ఛికం అన్నాడు. ఓకే, ఆప్షనల్ అని అన్నాడు. అనగానే అప్పుడు రజనీకాంత్, యాంకర్గా ఉన్న రజనీకాంత్ నన్ను అడిగారు, మరి ఏం పాడతాను అంటే, ఏదో పాడతామండి, చాలా పాటలు ఉన్నాయి, అందశ్రీ గారు జయ జయ హే ఉంది, మరి అన్న. ఓకే, అది వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. అన్ని స్కూళ్ళల్లో దాన్ని పాడటం అది మొదలుపెట్టారు. ఈ పాట అప్పటి నుంచే పాడుతున్నారు స్కూళ్ళల్లో, ఉద్యమకాలం నుంచే పాడుతున్నారు స్కూళ్ళల్లో, వాటిల్లో అన్నిట్లలో. టీఆర్ఎస్ ఎప్పుడు దాన్ని చేస్తామనే ఒక వాగ్దానం చేయలేదు, ఒప్పుకొని తీరాల్సిందే. ఎగ్జాక్ట్లీ, ఎక్కడ అఫీషియల్ ప్రకటన కూడా లేదు, చేయలేదు. వాళ్ళేమి మేనిఫెస్టోలో పెట్టలేదు. అవును, కారణాలు నాకు తెలియదు. ఆ కారణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? లేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఓకే, అంటే చర్చ అనుమతించినట్టు కూడా లేదు. ఎప్పుడు ఒకసారి ఎప్పుడు అడగపోతే జాతీయ గీతం ఉంది కదా అన్నారు, అంతే. రాష్ట్ర గీతం అనేది ఇంకా జాతీయ గీతం ఉంది కదా అన్నట్టుగా అన్నారు. ఈ మధ్య ఏదో రసమై చెప్పినాడు, నాకు ఆ వివరాలు తెలియవు. రసమై చెప్పింది అయితే ఒకసారి చర్చ జరిగిందని, ఏదో అందశ్రీ అంగీకరించలేదని ఏదో ఉంది మొత్తానికి. ఆ తర్వాత అది మొత్తానికి జరగకుండా ఉండిపోయింది. ఇప్పుడు జరిగింది మంచిదంటే వ్యక్తిగతంగా నేనైతే దాన్ని ఆహ్వానిస్తాను. మంచిదే, ఒక అస్తిత్వ గీతం అందరూ పాడుకోవడం అనేది మంచిది. అదే విషయం, దాని నేపథ్యం అది. కానీ ఆనాడే అంగీకరించి ఉంటే, లేకపోతే దాని మీదే మంచి ఉంటే లేనిపోని అప్రతిష్ట వచ్చింది కదా, ఉంటే మంచి ఉండేది, జరిగి ఉంటే మంచిదే ఉండేది. కారణాలు నాకు తెలియదు, అంతర్గత కారణం ఏమిటో, ఆ సమయంలో జరిగింది ఏమిటో తెలియదు, ఆ చర్చ ఏమిటో, మరి ఎక్కడ ఏం జరిగిందో అది వాళ్ళకే తెలుసు. జాతీయ గీతంతో పాటు మరొక దుమారం రేపినటువంటి ఘటన తెలంగాణ అధికారిక ముద్ర చిహ్నం. సరే, మీరు ఒక చిహ్నం చూపించారు, కాకతీయుల శిలాతోరణం ఉంది, చార్మినార్ ఉంది, దాంట్లో మిగతావంతా ఉన్నాయి. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొకటి తీసుకొచ్చింది. సో ఏది చేసినా కూడా కాకతీయుల శిలాతోరణము రాజరికానికి చిహ్నమే, చార్మినారు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా రాజరికానికి చిహ్నమే. రాజరికం పోయింది, రాజులు పోయారు, ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం అమల్లో ఉంది.
అంటే ప్రభుత్వాలు ఎవరు మారినా, పార్టీలు ఎవరు మారినా రాజరికపు ఆనవాళ్ళు గుర్తుల్లో ఉండాల్సిందేనా? ప్రజలు ఉండాల్సిన అవసరం లేదా? ఈ వైపున ఎవరు ఆలోచించరా దేశం? ఇప్పుడు మన భారతదేశ రాజముద్ర ఏమిటి? 4 4 సింహాలు. సింహాలు. ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? అశోక్. సాంచి స్థూపం నుంచి తీసుకున్నారు. అవును. అది అశోకుడు నిర్మించింది. ఉమ్. చక్రాన్ని అయితే అశోక చక్రమే అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అశోకుడు రాజు. కళింగ యుద్ధంలో లక్షలాది మందిని లేదా వేలాది మందిని హతం చేసినవాడు, రక్తపాతం చేసినటువంటి వాడు. ఆ తర్వాత బౌద్ధం తీసుకున్నాడు, గొప్పవాడు అనుకోండి. అంటే ఒక అస్తిత్వం అనే విషయానికి వచ్చేసరికి మనం కళలు ఒక శిల్పకళలోంచి స్వీకరిస్తాం సాధారణంగా. ప్రాచీన కాలంలో శిల్పకళ అంటే ఏమిటి? రాజులు నిర్మించిన దేవాలయాలు, వివిధ శిల్పాకృతులు, ఇవే కదా. వాటి నుంచే తీసుకుంటాం. దాదాపుగా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆ పనే చేశాయి. మీకు ఇవాళ తమిళనాడు చూస్తే, తమిళనాడులో హేతువాద ఉద్యమం ఎక్కువ. పెరియార్ లాంటి వాళ్ళ స్ఫూర్తి ఉంది. కానీ తమిళనాడు అధికార రాజముద్ర శ్రీవిల్లిపుత్తూరు గోపురం. ఎగ్జాక్ట్లీ సార్. పాండ్యరాజులు నిర్మించారు దాన్ని. అట్లాగే మీరు ఒరిస్సా కోణార్క శిల్పం ఉంటుంది. కర్ణాటక హోయసల రాజులు హళేబీడు, బేలూరు శిల్పాల్లోంచి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పూర్ణ కలశం, ఫణిగిరి శిల్పాల నుంచి తీసుకున్నారు. ప్రతిదీ రాజుల నిర్మాణమే. అయితే దాన్ని కేవలం రాజుల నిర్మాణంగానే చూద్దామా? అది అస్తిత్వ చిహ్నం, మీ ప్రాచీన చరిత్రకు సంస్కృతికి చిహ్నం. చెక్కింది ఎవరు? రాజుగారు వచ్చి చెక్కరు కదా. ఆనాటి శిల్పుల కళకి, వాళ్ళ ప్రతిభకి కొన్ని వేల సంవత్సరాల కింద తెలంగాణలో ఇంత నైపుణ్యం ఉన్న శిల్పులు ఉన్నారు. ఇటువంటి కళ విరాజిల్లింది. ఇది మా కళా వైదగ్ధ్యం, ఇది మా కళా పారంపర్యం, మా శిల్పులు ఇంత గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి పెట్టుకుంటాం. దాంట్లో మన చరిత్ర ప్రతిబింబిస్తుంది. మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు స్తూపం పెట్టాలన్నారు, మంచిదే. కానీ స్తూపం మీకు తెలంగాణ అస్తిత్వంలో ఒక ఘటనని ప్రతిబింబిస్తుంది. 69 ఉద్యమం, హక్కుల సాధన కోసం అమరులు ప్రాణార్పణ చేసుకోవడం అనే ఘటన. కానీ మీకు ఒక ప్రాచీన చరిత్ర కూడా అస్తిత్వం అనేసరికి మనం గుణాఢ్యుడు, బృహత్ కథ ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం. హాలుని గాథా సప్తశతి పాటలో ఏముంది చెప్పండి? హాలుని గాథా సప్తశతికి ఆయువులు దిన నేల. హాలుడు ఎవరు? రాజు కాదా? సింగభూపాలుడి ప్రస్తావన ఎందుకుంది పాటలో? రాచరికమే వద్దనుకున్న ప్రభుత్వం పాట నిండా రాజుల పేర్లు. హాలుడు రాజే, సింగభూపాలుడు రాజే, బద్దెన కూడా రాజే. కవిత్వం రాసిన బద్దెన, సుమతి శతకం రాసిన బద్దెన, బద్దె భూపాలుడు ఆయన ఒక రాజు. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా? అంటే ఇది రాజులు అవడం వల్ల వాళ్ళు తీసేయటం లేదు. మరో పక్కన రాచరిక కాలంలో వచ్చినటువంటి మన కులనామాలని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. విజయ్ గారు, వదులుకుంటే అది వదులుకోవాలి. ఫ్యూడల్ అహంకార నిదర్శనాలు ఏమైనా ఉంటే, ఆధిపత్య నిదర్శనాలు ఏమైనా ఉంటే వాటిని వదులుకోవాలి. కానీ ప్రాచీన కళా సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఏదో దుర్మార్గం కింద చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకతీయ తోరణంలో కొంత తెలంగాణ భౌగోళికతకి సరిపోయేటువంటి చిహ్నాలు కూడా ఉన్నాయి. మీకు పైన 2 హంసలు ఉంటాయి, అవి పారదర్శకతకి చిహ్నం. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. క్షీర నీర న్యాయానికి హంసలు గుర్తు కదా. అవును సార్. అలాగే కింద 7 కలశాలు ఉంటాయి, అవి సౌభాగ్యానికి చిహ్నం, సమృద్ధికి చిహ్నం, బోనాలు. తర్వాత తల ఎత్తిన మొసలి ఉంటుంది, అది ఇక్కడున్న జల సంపదకి చిహ్నం. ఎందుకు పెట్టారు మొసళ్ళు అంటే, ఇక్కడ చెరువులు ఉన్నాయి అంటే తెలంగాణకి ఒక స్పెసిఫిక్గా చెప్పాలంటే చెరువు కదా. దీని నిర్దిష్టత చెరువు. ఆ నిర్దిష్టతను ప్రతిబింబించేటువంటి సింబల్ అందులో ఉంది. రెండవది, మళ్ళీ చార్మినార్ విషయానికి వస్తే, హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప ప్రతీకగా చార్మినార్ ఎప్పటి నుంచో మన మనసులో స్థిరపడి ఉంది. అవును సార్. కనుక ఈ రెండింటిని కలిపి ఒక చిహ్నం తయారు చేశారు.
ఓకే. ఇప్పుడు దాన్ని రాచరికం అనే కంటే వాళ్ళకి కేసీఆర్ చేసింది తీసేయాలి అంత వ్యక్తిగత ఈగోలతోటి పగతో వెళ్తున్నారు. అంతే. అది 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 ముఖ్యమైనటువంటి కారణం. నిజంగా రాచరిక చిహ్నాలే తీసేయాలని అనుకుంటే ఓకే. ఎర్రకోట మీద ప్రధానమంత్రి గారు పతాకావిష్కరణ చేయకూడదని రేవంత్ రెడ్డి గారు ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఎర్రకోట ఏమిటి చెప్పండి, అంతే కదా, రాచరిక చిహ్నమే కదా. అట్లా మీకు మన ఎన్ని రోడ్లకి మనకు ఆ పేర్లు, ఫస్ట్ మీకు ట్యాంక్ బండ్ మీద శాతకర్ణి విగ్రహం ఉంటుంది, తానిషా విగ్రహం ఉంటుంది, ఆఖరికి 6వ నిజాం రాజైన మెహబూబ్ అలీ ఖాన్ విగ్రహం కూడా ఉంది. వాటన్నిటిని తీసేస్తావా? కనుక ఇది ఒకవైపు రాచరికాలను ఆరాధిస్తారు. అప్పుడు యునెస్కో అది చేసింది అని చెప్పి మనం రామప్పకు గుర్తింపు వచ్చిందని ఒకవైపు గర్వంగా చెప్పుకుంటాం. రెండో వైపు మేము మొత్తం టూరిస్ట్ స్పాట్లన్నీ గొప్పగా చేస్తాం, అన్ని శిల్పాలు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అభివృద్ధి చేస్తాం అంటాం. మొన్న మనం 1000 స్తంభాల గుడి పునర్నిర్మాణం జరిగింది, దాన్ని ఘనంగా చెప్పుకున్నాం. ఇవన్నీ ఏమిటండి, ఇవన్నీ రాచరికాలు కావా? ఇప్పుడు అజంతా ఎల్లోరాను మనం డిజైన్ చేసుకుంటామా? ఖచ్చితంగా మన చరిత్రకి సంపద చెప్పుకుంటాం, సంపద అని చెప్పుకుంటాం కదా. అంగోర్ వాట్ దేవాలయాన్ని డిజైన్ చేసుకుంటుందా కాంబోడియా? సమ్మక్క సారక్కలు కూడా రాజులు, ఇవాళ్ళు కోయ రాజులు, గిరిజన రాజులు. రాచరికం ఆనాటి ఒక మనం చరిత్రని మనము మనకు అనుకూలంగా మలుచుకోలేము, మార్చలేము. ఇప్పుడు తాజ్మహల్ని ఏడో వింతగా చెప్పడం లేదా? అవును. మనం ఒక స్పృహ కలిగి ఉండడం వేరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నప్పుడు ఉత్పత్తి సంబంధాలు ఏమిటి, ఒకానొక యుగంలో ఉత్పత్తి సంబంధాల క్రమంలోంచి చరిత్రను అర్థం చేసుకోవాలి ఆ రోజు అనేది. అదొక కోణం, అది కమ్యూనిస్ట్ కోణం అది. కానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే అది విచిత్రం. ఏ కమ్యూనిస్టులు కూడా ఈ రాచరిక చిహ్నాలు ఎందుకు పెట్టినారని అడగలేదు అవి పెట్టినప్పుడు. టీఆర్ఎస్ ఓటమి తర్వాత ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసుకునే ఉండుంటారు. అందులో భాగంగానే కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు మీరు. మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ లేకపోతే తర్వాత మారి టీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఈ ప్రజల అవసరమే ప్రమాణం. ప్రజలకి బీఆర్ఎస్ అవసరం ఉంది. అవసరం లేదనుకుంటే 39 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ప్రజలకు బీఆర్ఎస్ అవసరం ఉంది అని బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందా, లేకపోతే ప్రజలు నిజంగానే భావిస్తున్నారు? ప్రజలు భావిస్తున్నారని 39 స్థానాలు ఇచ్చారు. ఓకే, మరి ఎందుకు లోక్సభ స్థానాల్లో ఎందుకు? లోక్సభ విషయానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే దేశం అంతా కూడా 2 శిబిరాలుగా చీలిపోయింది. మోడీ అనుకూల వ్యతిరేక శిబిరాలుగా చీలిపోయింది. నేను ఇంతకుముందు చెప్పాను, దళితులు కాంగ్రెస్లు, దళితులు మైనారిటీలు కట్టకట్టుకొని కాంగ్రెస్ కొట్టేశారు. 2 పక్షాలుగా చీలిపోయినప్పుడు బీఆర్ఎస్ ఏమైందంటే ఇటు ఇండియా కూటమిలోనూ లేదు, ఇటు ఎన్డీఏ కూటమిలోనూ లేదు. ఓకే, మీరు చూడండి, 2 కూటముల్లో లేని పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. అక్కడ జగన్ దెబ్బతిన్నాడు, ఇక్కడ దెబ్బతిన్నారు. సిపిఎం కేరళలో దెబ్బతిన్నది, బీఎస్పీ దెబ్బతిన్నది. మీరు ఇట్లా చూస్తూ ఉంటే ఈ కూటమిలో లేని పార్టీలన్నీ కూడా మార్జినలైజ్ అయిపోయినాయి. అంటే ఎక్కడో తెలంగాణ ప్రజలు ఏమైపోయారంటే జాతీయ రాజకీయాలు, ప్రధానమంత్రి ఎన్నిక, ప్రధానమంత్రి మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలా, ఈ చర్చలో బీఆర్ఎస్ను వాళ్ళు రిలవెంట్గా చూడలేదు. ఓకే, నిజానికి తెలంగాణ ఆకాంక్షల్ని పార్లమెంట్లో మాట్లాడాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఆ విషయం ఈ రొదలో వినిపించలేదు చెవులకి, అది అప్రధానం అయిపోయింది. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఎప్పుడే ఉంటుందంటే, ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, రెండవది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం. ఈ రెండిట్లో దేనికో ఓటేసుకోవడం వల్ల మన ప్రయోజనాలు నెరవేరుతాయి కదా అనుకున్నారు. మధ్యలో బీఆర్ఎస్ ఆటలో అరటిపండ్లాగా అయిపోయింది ఈ కేంద్రం ఎన్నికలకు వచ్చినప్పుడు. కానీ అదే మీకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు 39 స్థానాలు ఇచ్చారు. అంటే ఒక బలం, అంటే కె శ్రీనివాస్ గారు వ్యాసం రాస్తూ ఒక మాట అన్నారు, ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే ఎన్నుకోరు, ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు. వాలిడ్ పాయింట్స్. ఒక బలమైన ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకున్నారు. కనుక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పాత్రను నిర్వహిస్తే, ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి, కాంగ్రెస్కి తెలంగాణ సోయి లేదు, తెలంగాణ స్వభావం లేదు, తెలంగాణ దృక్పథం లేదు. ఫస్ట్, తెలంగాణ శాంటిటీ లేదు. స్తూపం పెడతామన్నారు, ఏది చిహ్నంగా, వెంటనే అందరూ ఏమన్నారు తెలుసా, మీరు చేసిన హత్యాకాండే గుర్తొస్తుంది పెట్టండి అన్నారు.
కదా. అవును అవును. మీ హంతక చరిత్ర ఆనవాళ్ళు పెట్టండి. ఉమ్, ఈ సమస్యలు ఉన్నాయి కాంగ్రెస్కి. ఓకే. బీఆర్ఎస్కు తెలంగాణ అస్తిత్వం అనేది బీఆర్ఎస్గా మారినా అది వదిలేదు కాదు, దాని బ్యాగేజ్ దానికి అది ఉంటుంది. కనుక ఏమిటంటే ఒకటి అది తెలంగాణ దృక్పథం ఉండడం, తెలంగాణ అనే ఏకైక అంశం మీద పోరాడే. ఎందుకంటే ఈ పేరుకు జాతీయ పార్టీ అయినా స్టేక్స్ ఏం లేవు కదా వేరే రాష్ట్రాలలో. ఆ రాష్ట్రాల వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రాష్ట్రాల వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఉండదు. రేపు చంద్రబాబు నాయుడు మనకు సంబంధించినటువంటి విభజన సమస్యలలో ఓకే. లేదా మనకు రావాల్సిన వనరుల పంపిణీలో ఆయనకి వల్ల సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరపతి రీత్యా ఆయన అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఉమ్, రేవంత్ రెడ్డి గారికి ఆ అడ్వాంటేజ్ రాదు. అట్లా తెలంగాణ ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది. ఓకే. ఇక్కడ ప్రజలు విజిలెంట్గా ఉండాలి. ప్రజలు గట్టిగా అడిగితే తప్ప తెలంగాణ ప్రయోజనాలు నెరవేరవు. రేపు నీళ్ల పంపిణీ ఉంది, కృష్ణా జలాల పంపిణీ ఉంది, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్కే రోల్ ఉంది. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతం ఏమనుకుంటుందో ఈ ప్రాంతం ఏమనుకుంటుందో అని ఆలోచించాల్సి వస్తుంది ఆయన. ఓకే. లేదా అధిష్టానం కూర్చోంటే కూర్చోవాలి, మాట్లాడదంటే మాట్లాడద్దు. బీజేపీ వాళ్ళు అంతే, మోడీని ఎదిరించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఉమ్, 7 మండలాలు తీసుకుంటే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు కదా. అవును అప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా రాజ్యసభలో బిల్లును అడ్డుకోలేదు. అవును సార్. ఇది వాళ్ళకి అప్పుడు గణనీయమైన ఎంపీలు ఉన్నారు Majority రాజ్యసభలో, ఉంది. అవును. ఉండి కూడా అడ్డుకోలేదు. అవును. కిమన్నాస్తిగా కూర్చున్నారు. ఒక్కరోజు కూడా పార్లమెంట్లో మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్క ప్రశ్న అడిగారా మీరు చూడండి. ఉమ్, తిరిగేయండి మీరు పార్లమెంటు రికార్డులు, చాలా తక్కువే. అవును. అసలు లేదు. వాళ్ళు అడిగిందల్లా కేసీఆర్ అవినీతి చేశాడా లేదా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, ఈ ప్రశ్నలు అడిగారు తప్ప పార్లమెంట్లో ఉమ్, వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడలేదు. ఉమ్, కనుక కొట్లాడే నైపుణ్యం, ఒక వర్కహాలిక్ నేచర్, మీకు ఒక హరీష్ రావు లాగా నిరంతరం పనిచేసే తత్వం, ప్రజల్లో ఉండే తత్వం ఉన్న నాయకులు బీఆర్ఎస్లో ఉన్నారు. ఉమ్. మీకు కాంగ్రెస్లో లేరు. ఒక వర్కహాలిక్ నేచర్ ఉంది బీఆర్ఎస్కి. సో ఖచ్చితంగా టీఆర్ఎస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. డెఫినెట్గా అది ఉంది. అయితే దానికి కావాల్సింది నిజాయితీతో కూడిన ఆత్మవిమర్శ, తెలంగాణ కేంద్రంగా కార్యాచరణ. ఓకే. ఒకవైపు బీజేపీ ఈ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తుంది, తెలంగాణ సమాజాన్ని అది వేగవంతం చేస్తుంది. ఆ పనిని రేపు బీఆర్ఎస్ని ఎక్లిప్స్ చేయడానికి చూస్తుంది. దానికన్నా ప్రభావపూరితంగా ఒక అడుగు ముందుండి ప్రజల వైపు నిలబడి గట్టి పోరాటం కనుక బీఆర్ఎస్ నిర్మిస్తే చాలా త్వరగా అసలు బీఆర్ఎస్ చుట్టే 1 సంవత్సరం లోపు బీఆర్ఎస్ చుట్టే తెలంగాణ రాజకీయం అంతా కూడా తిరుగుతుంది. ఓకే. నిర్మిస్తే అన్నారు కాబట్టి ఐ వాంట్ కీప్ యూ అనదర్ క్వశ్చన్. ఓటమి తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా ఇంపార్టెంట్ కీ రోల్ లీడర్స్ ఉంటే వాళ్ళల్లో నిజంగా ఆత్మవిమర్శ జరిగిందా లేదా? సరే, ఇప్పుడు అనుభవాలే పాఠాలు నేర్పుతాయి ఎవరికైనా. అనుభవాల్ని ఇచ్చి పాఠాలు స్వీకరించకపోతే ఇర్రెలవెంట్ అయిపోతారు ఎవరైనా. పాఠాలు మాత్రమే కాదు, గుణపాఠాలు కూడా నేర్పుతాయి కదా దేశపతి గారు. అదే కదా దాని అర్థం, అదే కదా, ఇర్రెలవెంట్ అవుతారు. కనుక ఎవరు కూడా తమకు తాము ముప్పు తెచ్చిపెట్టుకోరు. డెఫినెట్లీ ఈ ఫలితాలను చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటారు. ఒక అంతర్మథనం జరుగుతుంది. అది నాయకత్వ స్థాయిలో జరుగుతుంది, అందరి స్థాయిలో జరుగుతుంది. అది మార్చుకుంటేనే కదా రేపు మనుగడ. మార్చుకోకుంటే మనుగడ ఎట్లా ఉంటుంది? కనుక మార్చుకునే దిశగానే బీఆర్ఎస్ వెళుతుంది. తనంతాను కాపాడుకోవడానికి తప్పదు. కె శ్రీనివాస్ గారు రాసినట్టు ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు అని చెప్పి, అదే మాట నిజమైతే తెలంగాణలో నిజమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా ఓడిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి స్థితికి చేరిపోయారు. కేసీఆర్తో దోస్తీనే జగన్ని నిండా ముంచింది అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి విమర్శ. నిజంగా కేసీఆర్ డైరెక్షన్, కేసీఆర్ మార్గదర్శనం, అన్నింటికీ మించి కేసీఆర్తో అంటకాకటమే జగన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందా? కేసీఆర్ ఎప్పుడు కూడా జగన్కి ఏమి డైరెక్షన్ ఇవ్వలేదండి. ఆయన కేసీఆర్ గారు జగన్ మీరు ఇలా పరిపాలించండి, అలా పరిపాలించండి, ఇది చేయండి, అది చేయండి చెప్పలేదు. కేసీఆర్ గారు నాకు తెలిసి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా గోదావరి జలాల వినియోగానికి సంబంధించి కానీ, ఓకే, రాజధాని విషయంలో కానీ ఆయన ఇచ్చిన సలహాలు వేరు. నాకు ఇప్పుడు ఇదమిద్దంగా గుర్తులేవు, కానీ ఆయన ఇచ్చిన సలహా వేరు. ఓకే, అప్పుడు ఆయన పాటించలేదు, ఈయన కూడా పాటించలేదు. ఈయన ధోరణిలో ఈయన వెళ్ళిపోయాడు. బహుశా నేను అనుకోవటం ఆయన కొంత ఈ ప్రతిపక్షం మీద నిరంతరమైనటువంటి ఒక ఘర్షణ వైఖరి, ఒక అది పర్సనల్ లెవెల్స్కి వెళ్ళిపోయి మరీ ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా బయట వేసుకొని చర్చ వేసేటువంటి ఒక స్థాయికి దిగజారిపోయి నిత్యం అదే జరిగింది చూడండి.
ఇక్కడ ప్రజలు మిస్ అయిపోయారు. ఓకే. వాళ్ళ జీవితం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సమస్యలు, అభివృద్ధి, అది రాజధాని విషయంలో కూడా ఎటూ తేలని తనం, అది కూడా ప్రజల్ని కొంత, ఎందుకంటే ఓ రాజధాని ఉందంటే అక్కడికి ఒక కంపెనీ వస్తుంది, పెడతారు, ఎమోషనల్ అటాచ్మెంట్ కదా, అభివృద్ధికి అదొక రోడ్ మ్యాప్, ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. ఇవన్నీ లేకపోవటం, ఇదంతా కూడా కేవలం సంక్షేమం ఒక్కటే మీదనే ఆయన ఆధారపడటం అనేది, అండ్ ఆయనకు కూడా కొంత ప్రజలతో నిరంతరం విజిబుల్గా ఉండకపోవటం, నిరంతరం సంబంధాల్లో ఉండకపోవటం, ఎమోషనల్ కాంటాక్ట్ మిస్ అయ్యాడు. ఆయన కూడా మాటల్లో ఉంటే సరిపోదు కదా, అవును సార్. యాక్టివిటీలో కూడా ఉండాలి. అది బహుశా అక్కడ కూడా కారణం ఏంటి తప్ప అక్కడ కేసీఆర్ కానీ ఆయన డైరెక్షన్ కానీ ఇవన్నీ కాదు. తర్వాత చంద్రబాబుకు ఉన్నటువంటి శక్తి వేరు, ఆయనకు ఒక పెద్ద బలమైన ఇండస్ట్రియల్ లాబీ ఉంది, ఒక బలమైన పెట్టుబడిదారీ వర్గం ఉంది, తర్వాత మీడియా ఉంది. సో అటువంటి వ్యక్తితో ఘర్షణలో నిలబడడం కూడా చాలా కష్టం, చాలా అనునిత్యం అది. కనుక ఏంటంటే అక్కడ కూడా ఆయనకు శక్తి చాలలేదు. ఓకే, అది కూడా ఒక కారణం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది, అదే కూటమి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణలో కరడుగట్టిన చాలామంది తెలంగాణ వాదులు, తెలంగాణ పచ్చగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఒక డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ టీడీపీ బలపడేటువంటి ఛాన్స్ ఉంది, అది టీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతుంది. అన్నింటికీ మించి తెలంగాణ మీద చంద్రబాబు విషం కక్కారు, మళ్ళీ ఆ డేంజర్ బెల్స్ వస్తున్నాయని చెప్పి మీకు కూడా అలా అనిపిస్తుందా? ఒకటి డెఫినెట్గా ఏంటంటే టీడీపీ పునరుజ్జీవానికి, పునరుద్ధారానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఓకే. అయితే టీడీపీ అనేది దానికి వలసవాద స్వభావం ఉంది అనే కోపం జనంలో ఉంది, తెలంగాణ జనంలో ఉంది. అదొకటైతే ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే ఆయనకు కేంద్రంలో చాలా ప్రాబల్యం ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఆయన నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళగలగడం కానీ, దాన్ని అభివృద్ధి చేసుకోవటం కానీ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కనుక ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించుకుంటే, ఓకే, ఈ రెండిటి పోలికలో ఈయన కొంచెం కళావిహీనంగా మారే అవకాశం ఉంటుంది. దానికన్నా రెండవది నేను ఇంకొకటి ఏం చెప్పానంటే, ఈ మన పంపిణీ సమస్యలు, నీళ్లకు సంబంధించి కానీ ఇతర వనరులకు సంబంధించి కానీ ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఆయనది పైచేయ అవకాశం ఉంది, అక్కడ తెలంగాణ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. తెలంగాణ ఆకాంక్షల్ని వాళ్ళ పార్లమెంట్లో బలంగా ఎక్స్ప్రెస్ చేసి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి ప్రయోగించే స్థితిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు అక్కడ చాలా బలంగా ఉన్నాడు, అది కొంత తెలంగాణ ప్రజలకు ఇబ్బందిగా మారచ్చు. ఆయన ఇక్కడ పార్టీని విస్తరింపజేస్తే రెండు రాష్ట్రాల మీద ఆయన కంట్రోల్ రావచ్చు, పరోక్షంగా ఆయన కంట్రోల్, ఆయన పెట్టుబడిదారి వర్గం, ఆయనతో ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలు, వీటన్నిటికీ మార్గం సుగమం అవుతుంది. మీకు ఇంకోటి కూడా, రేవంత్ రెడ్డి గారు మీకు నోటుకు నోటు దాంట్లో ఆ వీడియోలో ఆయన ఒక మాట చెప్తాడు, కొంతమంది ఆంధ్ర పెట్టుబడిదారులకి కేసీఆర్ ప్రజెన్స్ ఇబ్బందిగా ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం ఇబ్బందిగా ఉంది, మాలాంటి వాళ్ళం వస్తే వాళ్ళకు కొంత కంఫర్ట్ ఫీల్ అవుతారు అని చెప్తాడు ఆయన. మీరు అది వినండి, ఆ వీడియో మళ్ళీ వినండి. అది తర్వాత మేము ఇక్కడ అప్పుడు కమ్మ ఇంకొక ఫలానా కులం ఈ వైరుధ్యం ఉండేది, ఆ కారణంగా మేము మరొక మూడో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని మేము బీసీలను ప్రోత్సహించాము. ఇప్పుడు మాకు ఇక్కడ కమ్మ ఫ్యాక్టర్ లేదు కనుక మేము ఇప్పుడు ఇగో ఈ ఫలానా కులాన్ని రెచ్చగొట్టదలుచుకున్నామని కూడా చెప్తాడు అందులో. అంటే ఈ కులపరమైన చీలికలు, ఘర్షణలు సృష్టించే ఒక రాజకీయ పన్నాగం కూడా ఒకటి తెలంగాణలో అమలయ్యే అవకాశం ఉంది. ఇట్లా చాలా రకాల సమస్యలు మాత్రం తెలంగాణకు వస్తాయి ఇక్కడ. అందుకనే నేను మళ్ళీ చెప్పింది, బీఆర్ఎస్ఐ ఇక్కడ విజిలెంట్గా ఉండాలి, ఎక్కడికక్కడ తెలంగాణ ప్రయోజనాల కోసం సింహాల్లాగా కార్యరంగంలో దూకాలి. పూర్వపు ఉద్యమ పదును, ఆ ఖచ్చితత్వం, అది గనక ఒక అసిధారవ్రతంలాగా ఆ ఖడ్గచాలనం మళ్ళీ చేయాల్సిన అవసరం ఇప్పుడు కేసీఆర్ గారికి ఉంది. ఆ చారిత్రక కర్తవ్యాన్ని ఆయన నిర్వహించడం ద్వారా తిరిగి తెలంగాణకి మళ్ళీ ఒక రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ మారబోతుంది. రైట్. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు కొంతమంది అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు కూడా దాదాపు మీరు చెప్పినటువంటి అభిప్రాయమే ఉంది, తెలంగాణని కాపాడుకోవటానికి, అంటే తెలంగాణను తీసుకువచ్చినటువంటి ఆ పార్టీ రక్షణ కవచంగా నిలిచి తీరాలి. అన్నింటికంటే ముందు
ఆత్మవిమర్శ చేసుకోవాలి, అప్పుడే మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో, ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి దేశపతి శ్రీనివాస్ గారు, లెట్స్ సీ ఇన్ ద ఫ్యూచర్. మళ్ళీ మీతో కూర్చుందాం తెలంగాణ కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసము, లేకపోతే తెలంగాణ ప్రజల కోసము. విజయ్, మనం అందరము ఆలోచించాల్సింది తెలంగాణ కేంద్రంగా. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ కేంద్రంగా ఆలోచించినప్పుడే విషయాలు స్పష్టమవుతాయి, బీఆర్ఎస్ అవసరం కూడా అర్థమవుతుంది. కనుక డెఫినెట్గా తెలంగాణ కేంద్రంగా ఆలోచిస్తారు, తెలంగాణ కేంద్రంగా బీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుంది. అందుకోసం బీఆర్ఎస్ తిరిగి తన ఆవశ్యకతను ప్రూవ్ చేసుకుంటుంది, తన చైతన్యాన్ని నిలబెట్టుకుంటుంది, అది ప్రయోజనాలు కూడా కాపాడుతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్.